తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య సాహితీ హిమవన్నగం, రెండు తెలుగు రాష్ట్రాలలో సాహితీ హిమవన్నగమే కాదు, ఆయన పుంభావ సరస్వతి. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్రంలోని మూర్తిదేవి అవార్డు పొందినటువంటి జ్ఞానపీఠంతో సమానమైనటువంటి అవార్డు అది. ఆ మూర్తిదేవి జ్ఞానపీఠం వారి యొక్క అవార్డు పొందినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మరి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పద్మశ్రీ ఆచార్య కులపులూరి ఇనాక్ గారు మన ముందున్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం నాయన. గురువు గారు, చెప్పండి. మిమ్మల్ని చూస్తే మాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఎంతకంటే బిక్కీ కృష్ణ లాంటి ఎంతో మంది శిష్యులను తయారు చేసినటువంటి మహోన్నతమైన గురువు మీరు. ధన్యవాదాలు. మీ యొక్క శిష్యులు అనేక రంగాల్లో ఎంతో మంది ప్రొఫెసర్స్ గా ఉన్నారు, ఎంతో మంది కవులు కళాకారులుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లోనే కాదు కాదు ప్రపంచం అంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ సాహితీ వారసులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మీ శిష్యులు ఉన్నారు. ఇదంతా చూసినప్పుడు అంటే మీ శిష్యగణాన్ని, మీ యొక్క ఉన్నతిని, మీరు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో గుంటూరు జిల్లాలో వేజల్ల గ్రామంలో పుట్టి ఈ రోజు మరి సాహితీ హిమవన్నగంగా ఎరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినారు. ఈ జీవితాన్ని అంతా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పండి. నేను అదృష్టవంతుడిని, అన్నీ అనుకూలంగా జరిగాయి, సుఖంగానూ శాంతంగానూ ఉన్నాను అని ఉంటుంది. ఓకే గురుగారు, చాలా అదే ఒక్క మాటలో చెప్పేశారు. మీరు చాలా అదృష్టవంతులు, అందులో సందేహం లేదు. అయితే మనము సాహిత్య జీవితాన్ని గురించి చర్చించబోయే ముందు మీరు అంటే ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ నేపథ్యం ఏమిటి, వీటి గురించి మొదట మరి మా ప్రేక్షకులకు తెలియజేయండి. మా అమ్మ పేరు కొలకలూరి విశ్రాంతమ్మ గారు, మా నాన్న పేరు కొలకలూరి రామయ్య గారు. మా స్వస్థలం వేజండ్ల, గుంటూరు దగ్గర ఉంది. ఇది చేబ్రోలు మండలంలో ఉంది. నేను పుట్టినప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. నేను చదువుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అయింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు విశాలాంధ్ర అయింది. హైదరాబాద్ రాజధానికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ అమరావతికి చేరాం. నా జీవితంలో ఉన్నటువంటి ప్రాథమికమైన విషయాలు. అంతకు ముందు గురువు గారు అంటే మీ పూర్వీకులు గురించి కాస్త వివరించండి. పూర్వీకుల్ని గురించి చెప్పడానికి 8 తరాలకు పూర్వం ఉన్న భుజంగరాయుడు ఆయన వారసులుగా మేమంతా ఉన్నామని చెబుతుంటారు. ఆయన భుజంగరాయుడు ఏం చేసేవారు? భుజంగరాయుడు అని ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడని, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సంస్థానంలో ఉండేవాడని, ఆయన శాంతమూర్తి అని, సైన్యాధ్యక్షుడైనా ఎవరిని చంపకుండా దుర్మార్గుల్ని బంధించేవాడు కానీ హింసించేవాడు కాదని అని ప్రత్యేకమైన ప్రసిద్ధి ఉంది. ఆయనకి ఇంకొక ప్రసిద్ధి ఉంది. ఆయన 5 వర్ణాల వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. 5 వర్ణాల వాళ్ళు ఆ పిల్లలంతా వ్యాప్తి చెంది అన్ని వర్ణాల్లో ఈ కొలకలూరు వాళ్ళు ఉన్నారు. అద్భుతం. ఆ తర్వాత ఆయన తర్వాత వరుసనే చెప్తూ వస్తారు. మా తాత ముత్తాత, మా నాన్న, నేను, ఇట్లా నేను చూసిన మనుషులు. అంతకుముందు 4 తరాలు తెలియవు మనకి. అంటే తెలియదు అంటే వాళ్ళ గురించి అనుకోవడం ఏం లేదు. ఆయన నా 7వ తరంలో, నా వంశంలో 7వ తరంలో నేను పుడతాను అని అనేవాడట. ఇక వాళ్ళు 7వ తరం అంటే నా తరమే వస్తుంది. అందుకని నువ్వే భుజంగరాయుడివి అని అనేవాళ్ళు. నువ్వే భుజంగరాయుడివి అని అందరూ నన్ను చిన్నప్పుడు పిలిచేవాళ్ళు కూడా. అట్లా నాకు భయం. అది ఆ రోజుల్లో సైన్యాధ్యక్షునిగా ఉన్నారు, ఈ రోజు కళ యోధునిగా పుట్టారు. మా అమ్మ ఆయన కవిత్వం రాసేవాడు కదా, నువ్వు రాసావా అని అడిగింది. కాలయాత్ర అని మంచి కావ్యం రాశాడు ఆయన, భుజంగరాయుడు గారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అద్భుతమైన జీవిత లక్షణం ఉండేది. కథలు కావ్యాలు రకరకాలు చేస్తారు. జీవితాన్ని కావ్యంగా చెప్పడం, కాలం పాత్ర చేసి చెప్పడం
నీకు మాత్రమే సాధ్యమైంది అని మెచ్చుకున్న సందర్భం ఉంది. ఓహో. నువ్వు కథలు అవన్నీ రాస్తున్నావురా, నీ పేపర్లో పడవు, ఉమ్. నీ ఫోటోలు అవి చూస్తున్నాను, ఆయనకి కత్తి అదంతా ఉంది నీకేం లేదే అని అనేది మా అమ్మ. ఆ. నేను ఎన్సీసీ ఆఫీసర్ అయ్యి తుపాకీ కాల్చడం అవి చూస్తే నువ్వు కాల్చగలవా అని అడిగింది. ఆ. కాల్చగలను అన్న. ఆ. చంపుతావా ఎవరినన్నా అంది. చంపే మాకు రాదు, ఆ. మేము నేర్పటం వరకే పిల్లలకి, ఆ. ఫలానా వస్తువులు కాల్చమని వాళ్ళతో చెప్తాము, వాళ్ళది కాల్చాలి, ఆ. నేనే కాల్చవలసి వస్తే దాన్ని కాలుస్తాను, ఆహా. ఆ. ఒక బిందు చూపించి దాని మీద ఆ. బుల్లెట్ దిగాలి అని చెప్తాము, చేయాలి, నీకు చేత అవుతున్నా చేత అవుతుంది. ఆ. నాకు కల్నల్ బిరుదు వచ్చిన తర్వాత, ఆ. కల్నల్ అంటే మిలిటరీ సంబంధం అని మీకు అర్థమవుతుంది కదా. అవును. అప్పుడు మా అమ్మ ఏముందంటే, ఉమ్. నీకు కలము ఉంది, ఉమ్. కత్తి ఉంది, ఆహా. కరుణ ఉంది. ఆయనకు ఉన్నటువంటి రెండు శక్తులు నాకు ఉన్నాయి కాబట్టి ఆ. నువ్వు పూర్తిగా భుజంగరాడు అంటుండేది. ఆ. ఆమెకి చాలా ఆ. ఒక విపరీతమైనటువంటి ప్రేమ ఆసక్తి ఉండేది వంశం మీద. ఆహా. దాంతో చాలా మా వాళ్ళు కూడా, ఈ కవులు చాలామంది ఉండేవాళ్ళు, ఆహా. భుజంగరాడిని బాగా స్తుతిస్తారు, చాలా మెచ్చుకుంటుంటారు. ఆ. భుజంగరాడు వంశంలో పుట్టిన ఈయన ఉమ్. ఆయనంతటి వాడు, అంత ప్రసిద్ధి వస్తుంది, ఆయన చాలా ప్రసిద్ధుడు అని, అవును. అవును. ఈయనకు కూడా అంత ప్రసిద్ధి వస్తుంది అని అంటుండేవాళ్ళు. ఓహో. ఆ. నూతకి అబ్బురం గారు అని చాలా ప్రసిద్ధుడైన కవి, ఆహా. ఆయన చాలా గొప్పగా రాస్తుండేవాడు. ఉమ్. రత్నకవి గారిని, అత్తోట రత్నకవి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వీళ్ళిద్దరు బంధువులు కూడా నాకు. ఓహో. ఉమ్. నన్ను మావాని పిలిచేవాడు. అతను ఆయన 30 ఏళ్ళు నాకంటే పెద్దవాడు, ఓహో. కానీ నన్ను మావాని పిలిచేవాడు చిన్నప్పుడు కూడా. రత్నకవి. పాటలు పాడుతూ ఉండేవాడిని. చాలా కథలో ఉమ్. భుజంగరాయుడి గురించి చెప్పింది ఆయనే నాకు. ఓహో. ఆ. చాలా గొప్పవాడరా, అంత వాడరా, ఇంత వాడరా. ఉమ్. ఆయన కూడా వాళ్ళమ్మ కొలకలూరి వారి ఓహో. తల్లి, ఆహా. ఆయన చేసుకున్నది కూడాను కొలకలూరి వారి అమ్మాయిని. ఆహా. అందుకని ఆయన నన్ను మావా మావా అని పిలిచేవాడు. ఆహా. ఆయన బాగా చాలా గొప్ప, ఆహా. చాలా కవిత్వం రాశాడు, హరికథలు చెప్పేవాడు. జోషువా గారే ఆ. అత్తోట రత్నవను ఉత్తమ కవి, ఓహో. ఈ సన్మానమునకు విత్తనము నాటెను వానికి ఎత్తును ప్రథమాశిసములు అని ఒక పద్యం కూడా రాశాడు. రాశాడు ఆయన మీద. జోషువా గారు ఉమ్. రత్నకవి గారిని గురించి. జోషువా గారు ఇద్దరి గురించే రత్నకవి గారిని మెచ్చుకున్నాడు. ఆ. మత్కుణం రాసిన ఆ. ఈ కవిని నాకు శిష్యుడు అని అన్నది ఆ రెండు సందర్భాల్లోనే ఆ. ఆయన నాకు వీళ్ళని మెచ్చుకున్నది కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఆయన చాలా తక్కువగా ఆదరించడం అట్లాంటి అవకాశాలు ఉండేవి. వీళ్ళని బాగా మెచ్చుకోవడం, వాళ్ళిద్దరూ నాకు బాగా ఆత్మీయులు కావడం, ఆత్మీయులు కావడం అది కొంత ప్రేరణ అయింది. అదొక రకమైన ప్రేరణ. ఆయన గురించి భుజంగరాయుడు గురించి చెప్పడము. భుజంగరాయుడు గురించి చెప్పేదేమో మొట్టమొదటి మా అమ్మ, ఆహా. మా ఊళ్ళో జనం ఆ. అందరికీ కూడా నేను భుజంగరాయుడు అంటుండేవాళ్ళు. భుజంగరాయుడు అని పిలిచేవాళ్ళు, నన్ను రాయుడు అని పిలిచేవాళ్ళు. నాకు అదేదో భయం. ఈ కొలకలూరి అనే ఇది పదము, కొలకలూరు ఇల్లు ఇంటి పేరు, ఇంటి పేర ఆయన ఇంటి పేరే కొలకలూరి. ఇంటి పేరున్న వాళ్ళు 5గురిని ఆయన చేసుకోవడం వల్ల 5గురు ఇంటి పేరుల్లో అన్ని కులాల వాళ్ళని చేసుకున్నాడు. ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో అన్ని కులాల వాళ్ళని చేసుకొని ఆ కులాల వాళ్ళందరూ ఆయా పేరులతో ఆయా కులాల్లో జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు కొలకలూరి అనే ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు అనేక కులాల్లో ఉన్నారు. ఈ 5 కులాల్లో ఉన్నారు. 5 కులాల్లో. చాలా అద్భుతం గురువు. సరే, అంటే ఎందుకు అడిగానంటే కొలకలూరి అనేది ఇవాళ మీ వల్ల ఆ యొక్క ఇంటి పేరుకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అందుకు వివరణ అడిగారు. తర్వాత కొలకలూరులో ఈయన కాలం నుంచి ఇప్పటిదాకా 100 మంది కవులు రచయితలు పుట్టారు. అది అసలు ఆ ఊరికి చాలా గొప్ప ప్రసిద్ధి ఉంది. అసలు సాహిత్యం ఇది ఒక రకంగా వారసత్వంగా వచ్చిందని అనిపించే పరిస్థితి ఉంటుంది. ఆ ఊళ్ళో చాలా, మా నాన్నకేం లేదు, మా తాతకేం లేదు, మీ నాన్నగారు మా ముత్తాతకి ఎవరికి ఏమీ లేదు, ఏం చదువుకోలేదు, వాళ్ళు ఎవరని చదువుకోలేదు. చాలా ఆశ్చర్యం. మా నాన్న రైతు దగ్గర జీతగాడు. మీ అమ్మగారు కూడా ఏం చదవలేదా గురువు? లేదు, ఆమె కూడా మేము అటు చదువుతుంటే ఆమె చదివింది. ఆమె కూడా ఏం చదువుకోలేదు. సరే, కానీ నన్ను మాత్రం బడికి పంపాలి, వీడు చదువుకోవాలి
అనే ఇష్టం ఆమెకు ఉండేది. చదువు లేకపోయినా చదువు మీద ఆమెకు అమితమైన ఆసక్తి ఉంది. ఉంది. మిమ్మల్ని బాగా చదివించాలని కోరిక ఉంది. పట్టుదల ఉంది. మా నాన్నకి ఈ చదువు ఏం ప్రయోజనము, కూడు పెడుతుందా నీళ్లు పెడుతుందా, ఏదన్నా ఒక రైతు దగ్గర చేరితే జీతగాడుగా చిన్న జీతగాడిగా ఉంటే తర్వాత పెద్ద జీతగాడు అవుతాడు, ఒక రైతు అండ ఉంటుంది, వాడు అభివృద్ధిలోకి వస్తాడు అని ఆయన నమ్మకం ఉండేది. అభిప్రాయం. చదువుకుంటే ఏమన్నా పనికి వస్తారు కదా అని మా అమ్మ అంటుండేది. మా అమ్మకి గుంటూరు పోవడం రావడం అవకాశాలు ఉన్నాయి. అవి వస్తూ పిల్లలు స్కూల్కి వెళ్ళడం అది చూస్తుంది. వీళ్ళలాగా వాడు కూడా చదువుకుంటే బాగుంటుంది అనేటు ఇష్టం ఉంది ఆవిడకి. తర్వాత చదువుకుంటే ఒక రకమైనటువంటి జీతగాడుగా ఉండవలసిన అవసరం తప్పిపోతుంది కదా అన్న ఇష్టం కూడా ఆమెకుంది. అది చదువుకుని ఏదో ఒక ఉద్యోగం సాధించుకుంటాడు అనే ఇష్టం ఉండేది ఆమెకి. అయితే మీ అమ్మగారు అంటే మీరు ఒక దళిత కుటుంబంలో పుట్టి మరి ఎంతో అంటే చాలా కష్టపడి పైకి వచ్చారు గురుగారు. అంటే ఆ స్థాయి నుంచి రావడం చాలా కష్టం. మరి చిన్ననాటి మీ యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి అప్పుడు? నేను పుట్టింది వేజెండ్లలో, మాదేపల్లిలో. మాకు ఆ రోజుల్లో చదువు సంధ్యలు వ్యవహారం ఏం లేవు. ఊళ్ళో పోయి చదువుకోవడానికి వీలు లేదు. అక్కడికి పోతే తిడతారు కూడా. ఆ స్కూల్ దగ్గర నిలబడితే కూడా కొడతారు. అక్కడికి వస్తే నిలబడితే తరివేస్తారు. అట్లాంటి చోటు అది. ఆ రోజుల్లో క్రైస్తవులు అనేటటువంటి ఒక పద్ధతి గ్రామంలోకి ప్రవేశించింది. వాళ్ళు మతాంతరీకరణం చేయడం అన్నటువంటిది ప్రారంభమైంది. అట్లా మాలమాదిగలు క్రైస్తవులుగా మారుతూ ఉన్న సమయంలో మా ఊళ్ళో కూడా మార్పు రావడం ప్రారంభించింది. ఆ వచ్చిన మార్పుల్లో వాళ్ళు చేసింది 2 పనులు ప్రధానంగా ఉంటాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పాఠశాల అది బడి ఉంటుంది. అది ఆదివారం నాడు గుడి అవుతుంది. 6 రోజులు బడి, 7 రోజులు గుడి. ఆయనే 6 రోజులు అయ్యవారు, 7 రోజు పాస్టర్ గారు. ఆయన పిల్లల్ని చదివించడం ఆయనకి ఇష్టం. ఈ ఊళ్ళో జనాన్ని మతం వైపు మరల్చడం ఆయనకి ఇష్టం. ఆ పని ఆయన చేస్తుండేవాడు. ఆ చేసేటప్పుడు ప్రకాశం పంతులు గారు ఆయన పేరు. ఆయనకి మోకాళ్ళ దాకా లాల్చి ఉండేది. ఆ లాల్చీకి ఇంత జేబు ఉండేది, ఎంత బట్టే జేబు ఉండేది. జేబు నిండా మనం బొరుగులు అంటాం చూడు, అవి మా ఊళ్ళల్లో బొరుగులని బనం అంటాం అనంతపురంలో. మా ఊళ్ళో బొరుగులు అనేవి అనరు, మరమరాలు అంటారు. మరమరాల్లో బెల్లం వేసి జేబుల నిండా నింపుకొని వచ్చి గుప్పుడు పిల్లలకి ఇచ్చేవాడు. ఒక గుప్పిడి ఇస్తాడని వెంట వెళ్ళేవాళ్ళు. అట్లా స్కూల్లో కూర్చునేవాళ్ళు. బడికి తీసుకెళ్ళడానికి ఆయన చూపించినటువంటి ఒక మార్గం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెబుతూ ఉండేది చాలా ప్రేమగా చెప్పేవాడు. ఏ రకమైనటువంటి కోప కొట్టేవాడే కాదు. అందుకే ఆయన మీద ఇష్టం పిల్లలకు. అంతేకాదు ఆలు రాసి చెరిపేయమని మళ్ళీ వాడు అక్కడ రాస్తే ఎంత ఎత్తుకుని బుద్ధాడో కూడా చెప్పలేము. ఆయన ఆలు రాసి పెట్టేవాడు, దిద్దేవాళ్ళం, దిద్ది చెరివేరా అనేవాడు, చెరిపేసేవాళ్ళం. మళ్ళీ అక్కడ ఎట్లా రాసావో అట్లా రాయి, అవి దిద్దితే అవి అక్షరాలు అట్లే రూపం వస్తే ఇంకెత్తులు ముద్దు పెట్టేవాడు. ప్రకాశం పంతులు గారు నన్ను ముద్దు పెట్టుకున్నారని ఇంట్లో చెప్పడం పెద్ద గౌరవం. అట్లా చాలా ప్రేమగా చూశారు, చాలా ప్రేమగా చూశారు. ప్రేమతత్వం అక్కడే వచ్చింది. అదే ఆయన చదువుకున్నది 5వ తరగతి వరకే. 1 నుంచి 5 జరిగిన వాళ్ళకి లోయర్ గ్రేడ్ అని ఒక చిన్న ట్రైనింగ్ ఉండే రోజుల్లో. 8 దాకా చదివిన వాళ్ళకి హైయర్ గ్రేడ్ అని ఉండేది. SSLC పాస్ అయిన వాళ్ళకి 2nd గ్రేడ్ అని ఉండేది. ఇప్పుడు BED మీకు తెలుసు. ఈ ఊళ్ళో మొట్టమొదట నేను చదువుకున్నది ప్రకాశం పంతులు గారు 5వ తరగతి పాస్ అయిన మాస్టర్ గారు లోయర్ గ్రేడ్ టీచర్ దగ్గర చదువుకున్నా. అక్కడ ప్రాథమిక విద్య అంటే అక్కడే. అంతే. తర్వాత ఎక్కడ చదువుకున్నా? నేను చదవలేదు. ఒక చిన్న సంగతి ఉంది మీకు. నేను 2వ తరగతి అయిపోయాను. నేను బాగా చదువుకునేవాడిని. ఇష్టం, మా మాస్టర్కి ఇష్టం అయ్యేది. 2వ తరగతి అయిపోయి 3వ తరగతి వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న మాట్లాడుకొని వాళ్ళు నిర్ణయం చేసుకొని తీసుకెళ్ళి జీతానికి పెట్టేశారు.
అంటే ఇంక చదివించకూడదని. చదివించకూడదని. ఓరే! ఆహా! మా నాన్న అంటే నన్ను స్కూల్లో నుంచి ఆ! లాక్కుపోయాడు. నాకు ఇది లేకుండా ఆ! నేను నడిచిపోలేదు ఆయన తీసుకెళ్ళేటప్పుడు. ఓరే! ఈడ్చుకుపోయాడు. ఓహోహో! నేను ఇక్కడే కూర్చుంటాను అని అనేవాడిని. ఆ! ఆయన తీసుకెళ్ళాడు, పెట్టాడు. సరే ఆ! ఆమె భూషిమ గారని ఒక ఆమె ఉండేది. ఆ! ఆమె ఈ రైతు భార్య. ఆహా! మాకు అన్నం పెట్టేది. ఆ! ప్రేమగా చూసేది. ఆహా! నా పని ఏమిటంటే ఆ! పశువుల్ని, ఆ! గేదెలని అంటాం ఇప్పుడు. అవునవును. మా ఊళ్ళో బర్రెలు అనేవాళ్ళం. బర్రెలని. ఆ! బర్రెల్ని, దూడల్ని, ఆవుల్ని, ఆ! ఆవు దూడలు. ఎడ్లను మాత్రం ఆ! 4 జతలు ఎడ్లుండేవి. ఆహా! అవి మా నాన్న లేకపోతే రైతో తోలుకుపోయేవాళ్ళు. ఓహోహో! ఆ! వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ! ఆవుల్ని, బర్రెల్ని, బర్రెలు. దూడల్ని వాటితో నేను ఉండే. ఆ! అక్కడున్న ఒక పెద్ద ఆనందమైన సంగతి ఏమిటంటే ఆ! బర్రె మీద కూర్చుని ఆ! స్వారీ చేయటం. సారీ చేయడు. ఆ! అంతకుముందు పంచకళ్యాణి గుర్రం, ఆ! రాజకుమారుడు అట్లా ఊహించుకో. ఈ ఈ కథలు చిన్నప్పుడు విన్నాం. అదే. ఆ! నేనే రాజకుమారుడిని, ఆ! ఇదే పంచకళ్యాణి గుర్రం అని బర్రెల మీద ఎక్కి అని సారీ అనుకుంటా. చేయడు. ఆ! ఒకరోజు దాన్ని వెళ్తా ఉంటే మా నాన్న ఆ! దిమ్మ తిరిగి పెట్టాడు కొట్టాడు. ఆ! దిగాను నేను బర్రె మీద నుంచి ఆ! నేను దిగడం దాని మీద ఎక్కలేను, అంత ఎత్తులేను. ఆహా! కాళ్ళ మీద వెనక కాళ్ళ మీద ఎక్కి తోక మీద నుంచి పోయి పై పూసినవాడిని. ఓహోహోహో! ఆ! ఇట్లా ఎక్కి కూర్చోవడం రాదు. అవును. ఆ! సరే కొట్టాడు. కొడితే నేను కింద పడ్డా. ఆ! ఎందుకు అంత కొట్టేవాడిని అన్నాడు. సూడిదిరా గాడిద అన్నాడు. ఆ! గాడిద అంటే నన్ను తిట్టడం. ఆ! సూడిదిరా అంటే ఆ! అది ఇంట్లో బిడ్డ ఉంది దాని కడుపులో, ఓహోహో! దాని మీద ఎక్కి కూర్చున్నవి ఓహో! తప్పు కదా ఆ! అని చెప్పడం. ఆ! ఆ తర్వాత మళ్ళీ దగ్గర తీసుకున్నట్టు ఎక్కకూడదురా తప్పు, ఆ! వేరే బర్రెల మీద ఎక్కు, చూడు దాని మీద ఎక్కొద్దు. ఓహోహో! అట్లా ఆ! అట్లా మొదటిసారి నాకు ఆ! ఆయనతో అక్కడ బ్రేక్ పడింది. ఆయన దెబ్బ తిన్నది మొదటిసారి. మొదటిసారి. ఓహో! అంతదాకా ప్రేమగానే ఉండేవాడిని. ఆ! నేను 7 సంవత్సరాలు, ఆ! 8 సంవత్సరం ఆ మధ్యలో ఉన్న సమయం అది. ఓహోహో! ఆ! ఒక 10 దాకా ఉండేవి దూడలు, ఆ! బర్రెలు, ఆవులు అన్నీ కలిపి. ఆ! వాటిని తోలుకుపోయి కోట తూము దగ్గర ఆ! మేపుకు రావడం. ఓహోహో! పొద్దున్నే బ భూసిమ గారు అన్నం పెట్టింది తినేవాడిని. ఆ! వాడిని తోలుకుపోయేవాడిని. ఆ! వాడిని అక్కడ కూర్చునేవాడు అవి బాస్తా ఉంటే, ఆ! లేకపోతే ఈళ్ళాడుతూ ఉండేవాడిని. ఓహో! సరే మళ్ళీ 2 గంటలకు అట్లా తిరిగి ఇంటికి సాయంత్రానికి ఆ! ఆ! ఇంటి రాగానే భోజనం పెట్టేది. ఆ! నేను పోయి ఇంటికి వెళ్ళిపోయాను. అయిపోయాను. ఆ! సాయంకాలం అయ్యేది అట్లా అప్పటికి. పశువులు కాశారు. పశువులు కాశాను ఒక 6 నెలలు. ఆ! నాకు అక్కడ వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే ఆ! శ్రీరామయ్య గారని మన రైతు. ఆహా! ఆయనకి ఆ! నాకు పని నేర్పాలన్న ఇష్టం ఉంది. ఓహోహో! పశువుల దగ్గర ఉండే కసువు, ఆ! పేడ, మిగిలిపోయినటువంటి గడ్డి ఆ! కలిపి తీసి ఏసేది నేర్పాలని చూస్తున్నాడు. ఓహోహో! 2, 3 సార్లు చెప్పాడు. ఆ! నాకు కసువు తీయడం ఒక రకంగా వస్తుంది, పేడ ఒక రకంగా 2 కలిపి రావడంలా. ఓహోహో! ఆ! ఒకసారి కొట్టాడు. ఆ! అరే ఇట్లా తీయాలిరా అని. ఆ! సరే తీస్తున్నా కానీ అది జారిపోతూ ఉంటుంది. అరెరే! ఆ! అది రావడంలా. సరే ఒకసారి చూస్తే ఇన్నిసార్లు చెప్పాను నేను, బుద్ధి లేదు, తెలివి రాదు, పనికి రానివాడు. కొట్టాడు. ఆ! నాకు ఆయన మీద కోపం వచ్చింది. ఆ! చిన్నప్పుడు కోపం కదా! కోపం వచ్చి హ్మ్. 6 నెలలు ఉన్నప్పటికి. అప్పటికి నాకు ఒక చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే, ఆ! నేను జూన్, జూలైలో జీతానికి చేరా. ఆ! ఆగస్టులో ఇండిపెండెన్స్ వచ్చి ఆ! ఇక్కడ జాతీయ పతాకం ఆ! రిబ్బన్ ఒకటి పెడుతున్నారు అన్నిటి మీద. ఓహో! ఆ! నాకు కూడా పెట్టమని స్కూల్కి వెళ్ళా. జీతగాడికి ఇర్రా, ఆ! చదువుకునే పిల్లలకి పెడతారు పొమ్మని చెప్పి పంపించేశాను. వారే వారే. అది ఒకటి నాకు పెద్ద నిరాశవ, అక్కడ అవమానం జరిగినట్టు అయిపోయింది. పెద్ద ఇబ్బంది. హ్మ్. సరే ఈయన కొట్టిన తర్వాత ఇంక నాకు అది ఇష్టం లేక ఆ! వదిలేసి ఆ! ఇంటికి వచ్చా. ఆ! ఇంటికి వస్తే మా నాన్న మళ్ళీ పట్టుకుపోయి ఆ! అక్కడ పెడతాడని భయం. ఆ! మా అమ్మ ఆ! ఆయనకి చెప్పలేదు, ఆ! ఆమె నన్ను రక్షించలేదు. ఆ ఇబ్బంది ఒకటి ఉంది. ఆహా! ఆ! ఆ పరిస్థితుల్లో ఆ! ఇంటి దగ్గర ఉంటే నాకు రక్షణ లేదు అని నాకు తెలిసిపోయింది. ఓహోహో! ఆ! తాత మొత్తాతల ఊరు వేటపాలెం, చేబ్రోలు దగ్గర వేటపాలెం. అక్కడికి వేటపాలెంకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయా. ఆ! 6 కిలోమీటర్ల దూరం అది. ఆ! 6, 7 కిలోమీటర్లు. ఆహా! 6, 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ! వెళ్ళిపోయా. ఆ! వెళ్ళిపోతే రౌండ్ కొట్టుకొచ్చారని వీళ్ళంతా, ఆ! ఎందుకురా వచ్చావు అంటే ఇక ఊరికే వచ్చాను అట్లా. ఆ!
వాళ్ళకి అమ్మా నాన్నకి చెప్పకుండా వచ్చాడా అనే సందేహం వచ్చింది. ఆహా, ఆ, మీ వాడు ఇక్కడే ఉన్నాళ్లే, భయం లేదని వీళ్ళు కబురు చేశారు. ఆ. ఆ రోజుల్లో కబురు లేవు, ఉత్తరాలు కూడా ఏం లేదు. ఉత్తరాలు లేవు కదా. కబురు చేస్తే వాళ్ళకి ఆ, మా అమ్మ వచ్చేసింది ఇంకా అక్కడికి. ఆ. ఆమె వస్తుందని వీళ్ళ మాటల్లో తెలిసి ఆ. నేను అక్కడి నుంచి పారిపోయా. తప్పించుకోపోయారు. అక్కడి నుంచి తప్పించిపోయి ఆ, సంగజాల మూడు మీదకి పడి ఆ. అంగల్ కుదిరి వెళ్ళా. అంగల్ కుదిరి అక్కడ కూడా 3-4 కిలోమీటర్లు, అంత దగ్గర దగ్గర ఊళ్ళో ఇవి. అదే అదే అదే. ఆ, నేను నడవగలిగిన వాడిని, బాగా హుషారుగా ఉండేవాడిని. ఆ, సరే అక్కడ ఒక 2 రోజులకి మళ్ళీ అక్కడికి నుంచి ఆ. ఇట్లా 6 ఊర్లు తిరిగా ఓహోహో. దొరకకుండా. ఆ, చివరికి ఉమ్, కొలకలూరులో ఆ. పట్టుకున్నారు. పట్టుకున్నారు. పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ ఒకటే చెప్పింది, నీకు ఇష్టం లేకపోతే ఉమ్, జీతానికి పోవద్దు, నీకు ఇష్టం లేకపోతే చదువుకోవద్దు, ఆహాహా, ఆ, కానీ ఆ, నాకు కళ్ళెదుట నా బిడ్డ నాకు కనపడాలి, ఆ. నువ్వు ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఆ. నన్ను బాగా చాలా ప్రేమగా చూసేది మా అమ్మ, ప్రేమగా చూశారు. చాలా ప్రేమగా. అంత ప్రేమగా తర్వాత తల్లుల్ని ఎవరన్నా చూద్దామని కూడా నాకు ఆసక్తిగా ఉంటుంది. అదే అదే. చాలా అద్భుతమైన. గురువు గారు ఆ? రైట్ అడిగినాడు. అంటే తల్లి మీద ఎవరికైతే అమితంగా ప్రేమ ఉంటుందో వాళ్ళు మహా మేధావులు అవుతారండి. అదే జరిగింది మీ జీవితంలో. ఆ, ఆమెకి ఏం చెప్పిందంటే, ఉమ్, మీ నాయనకి కనబడితే తీసుకెళ్తాడరా, ఉమ్. మీ నాయనకి కనపడొద్దు అంది. కనపడకుండా ఉండండి. ఆ. ఆ, కనపడకుండా ఉండాలంటే ఆయన 6:30-7 గంటలకు వస్తాడు, సాయంకాలం వచ్చి పడుకుంటాడు, పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోతాడు. ఆ, ఆ టైంలో ఆ, వచ్చేది పోయేది చూసుకుని ఆయన దూరంగా ఎక్కడి నుంచి గమనించుకోవాలి. ఆయన లేస్తాడు బయలుదేరతాడు అని అనుకోగానే ఇంట్లో నుంచి బయటకు ఎట్టకుండా వెళ్ళిపోవాలా. ఆ. ఆయన ఇంట్లోకి వచ్చాడో లోపల పడుకున్నాడు అనగానే వాళ్ళ ఇంటి వచ్చి పడుకోవాలి. ఇంకా రోజంతా ఇంట్లో పడుకోవచ్చు ఆహా, ఆ. ఆయన. అంటే మీరు చదువుకు కూడా వెళ్ళలేదు. ఎలగొడలా ఇక రానిలా. ఆ, అక్కడ ఏంటంటే ఆ, జూన్ నెలలో చేరితేనే ఆ. వాడు చదువుతున్నట్లు లెక్క, అవును. మధ్యలో రావడానికి లేదు. వెళ్ళడానికి ఆ లేదు. రోజుల్లో ఎందుకో లేదు. ఆహా, ఆ. నా పేరు కొట్టేశారు. 3వ తరగతి చేరుతున్నప్పుడు పేరు కొట్టేశారు. వచ్చేసారు. అప్పటికే 7-8 ఏళ్ళు అయినాయి. 7-8 సంవత్సరం జరుగుతోంది. 8వ సంవత్సరం జరుగుతా ఉంది. అప్పుడు ఏమైందంటే, ఆ, మా ఊళ్ళో ఆ, గురుజన్ అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఆ. కొత్తగా ఒక టీచర్ అమ్మ వచ్చి చేరింది అని చెప్పారు. ఆ, ఆ టీచర్ అమ్మ ఊళ్ళో పాఠం చెబుతుంది. సాయిబుల బడి ఒకటి ఉంది, అదే. అక్కడ బడిలో పాఠం చెప్పే అమ్మ, అయ్యవారమ్మ ఆమె. ఆహా. ఆమె భర్త దేవదాస్ గారని ఏసీ కాలేజీ గుంటూరులో ఉమ్. బిఏ చదువుతున్నాడు ఆయన. ఓహో. మొదటి సంవత్సరం బిఏ అయిపోయింది. ఆ సంవత్సరం ఆయనకి ఎందుకో ఉమ్. ఊరికే ఉండడం, ఆయనకి 2 పిల్లలు అప్పటికి. అదే అదే. ఆ. ఈమె బడిపల్లి అంటే ఈమె అయ్యవారమ్మగా ఉంది. ఉమ్. మా పల్లెలో ఉమ్. ఆయన చూసే నాటికి ఉమ్. చదువుకోకుండా, స్కూల్కి పోకుండా, డ్రాప్ అవుట్స్ గా ఎక్కడ జీతాలకి లేకుండా ఉమ్. తిరుగుతున్న పిల్లలు ఒక 100 మంది నిలబడ్డారు ఇంటికి. ఓహో. ఆ. వాళ్ళందరినీ పోగేశాడు. వాళ్ళని చదువుకుందరు రమ్మని పిలిచాడు. ఉమ్. ఒక చెట్టు కింద పెట్టాడు అందరినీ. ఉమ్. అందులో మీరు లేరు. నేను లేను. ఆహా. ఆ. ఈ పిల్లలందరినీ పేగేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఉమ్. వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు. ఉమ్. కానీ వాళ్ళల్లో కొంతమంది చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న రూపాయి ఇస్తున్నారు నెలకి. ఓహో. ఆ. మా నాయన ఇంటికి రాకుండా ఉండే సమయంలో ఊళ్ళో తిరుగుతుండాలి కదా. ఆ. మా నాయన ఇంట్లో లేనప్పుడు నేను పడుకోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు. అవును. ఆయన వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఇంట్లో ఉండకూడదు. అట్లా వెళ్ళి ఇంకో కూడా నువ్వు ఎక్కువసేపు పడుకోలేక ఊరంతా తిరుగుతుండేవాడిని. ఆ. చుట్టమటి పుట్టమటి తిరుగుతుండేవాళ్ళు అనేవాళ్ళు. ఆ తిరుగుతున్న సమయంలో నా గొడ్డకు వాడికి పోయినటువంటి పరిస్థితుల్లో ఒక కర్ర, ఆ. ఒక టవల్ వచ్చాయి నాకు హక్కుగా. ఓహో. ఒకటి భుజం మీద ఉంటుంది, ఎప్పుడు ఒక కర్ర ఒకటి చేతిలో ఉంటుంది. కర్ర పట్టుకొని తిరిగేవారు. ఆ. అదొక ఆయుధాలు అయిపోయినాయి నాకు. ఆ. సరే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ. కర్ర గడ్డ కింద పెట్టుకుని వెళ్తా ఉంటే ఆ. ఆయన వడ్డీ లెక్కలు చెప్తున్నాడు. ఆ. ఎక్కాలు వస్తే వడ్డీ లెక్కలు వస్తాయి. అవును. ఆ. ఆయన చెప్తా ఉంటే ఉమ్. వాళ్ళు అవతల వాళ్ళు రాసుకోవాలి. ఆ. నేను వింటా సార్ 13 రూపాయలు వస్తుంది సార్ అని చెప్పాను. ఆ. ఎట్లా తెలుసురా నీకు అన్నాడు. వడ్డీ ఎంత వడ్డీ వస్తుంది అనేది చెప్పాలి. ఓహో. ఆ. 100కి నెలకి 20 రూపాయలు అయితే 10 రోజులకి ఎంత అట్లా. అని చెప్పేసి ఎట్లా తెలుసురా అంటే ఎక్కాలే కదా సార్ అన్న. నీకు ఎక్కాలి వచ్చా నువ్వు అన్న. ఆ. ఎన్ని వచ్చారంటే 16 దాకా వచ్చు అన్న. ఆ. అప్పటికే 16 లేక ఓహో. అది ఏం చదువుకున్నావు అన్నాడు. ఆ. సార్ వాడు జీతం చేస్తున్నాడు సార్ అన్నాను. ఆ. జీతంగా ఉండేవాళ్ళని ఆయన పిలవడం రానివాడు. ఓహో. వాడు ఏదో వాడు పెడితే బతుకుతాడని. ఆ. లేదు సార్ నేను జీతాన్ని మానేశాను అన్నాను. మరి ఏం చేస్తాను అంటే ఊరికే ఉంటున్నాను. ఆ.
చదువుకుంటావా అన్నాడు. చదువుకుంటానండి అన్న. ఆ, నీకు సంచి ఉందా అన్నాడు. ఉంది సార్. ఆ, వాచిక ఉందా? ఉందా అన్న. పలక ఉందా? బలపం ఉందా? ఆ. తెచ్చుకోపో అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అలా ప్రారంభం. ఆ తెచ్చుకుంటే అంతటితో ఊరులా ఆయన వడ్డీ లెక్కలకు 2-3 చెప్పిన తర్వాత కొంచెం పెద్దవాడు అడిగాడు. పెద్దవాడు చెబుతుంటే ఎట్లా చెబుతారా వీటిని అని అడిగాడు. నోట్ లెక్కలు సార్ అని అన్న. మాకు నోట్ లెక్కలు అని చెప్పాను అంతకుముందు. నీకు నోట్ లెక్కలే చెప్తున్నా వాడికి. సరే ఆయన చూసి సాయంకాలం మా అమ్మకు వచ్చి దగ్గర, అమ్మ వీడిని నా దగ్గర పంపించు, చదువుకుంటాడు వీడు, తెలివైన వాడు అని చెప్పింటారు. అటికి తలకాయ వాడు అనేవాడు ఆయన. అటికి తలకాయ వాడు నాకు ఇవ్వు, వాడు నా దగ్గర చదువుకో. సరే నేను తీసుకుపోను ఆయన అన్న. అట్లా ఆయన దగ్గర మా నాయనకి కనపడకుండా ఉండాలి కాబట్టి నాయన దగ్గరే ఉండేవాడిని. ఇంటికి పోరంటే నేను ఇక్కడే ఉండేవాడిని. రాత్రి పగలు ఆయన దగ్గర ఉంటుండే ఆయనకి ఇష్టం కలిగింది. ఆయనకి 2 కారణాలు. నాకున్న కారణాలు ఏమిటంటే మా నాన్నకి కనబడకుండా ఉండడం ఒక కారణం. రెండవది అక్కడ ఉండడం, ఆయన కొడుకులు ఇద్దరు ఆడుకోవడం ఇష్టం. ఒరే వాళ్ళతో నువ్వేం ఆడుకోవద్దు, వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, నువ్వు చదువుకో, నువ్వు ఇక్కడే ఉంటావు. ఆమె సాపిచ్చేది, పడుకునేవాడిని. అన్నం పెట్టేది. మా నాయన రాకముందు మా అమ్మ వచ్చి అడిగేది, ఏమిటి ఇస్తున్నాడు? పడుకుంటున్నామా, చదువుకుంటున్నాడు. మా అమ్మ వీడు చదువుకుంటున్నాడు అని ఒక అర్థం చేసుకున్న తర్వాత మా నాన్నకు కూడా తెలిసింది, వీడు అక్కడ దేవదాస్ గారి ఇంట్లో ఉన్నాడు, చదువుతాడు. ఆయన గొడవను సరే పోలే అని ఆయన అంటే 2-3 నెలలు అయ్యేసరికి వాళ్ళు వదిలేశారు నన్ను. నేను డిసెంబర్ నెల ఆ ప్రాంతంలో వదిలేను. జూన్ లోపల ఒక మార్చి మా ప్రాంతంలో, ఒరే నేను నిన్ను 6వ తరగతిలో చేరుస్తాను, చేరతావా అని అడిగాడు. ఒకేసారి చేరతాను సార్ అన్న. మనకేమి ఆయన చేరుస్తుంటే మనం చేరడానికి ముందుగా చేరటం అనేది ఇష్టం. చేరతామంటే చేస్తాను అన్నాను. ఒకసారిగా 6వ తరగతిలో 3 సంవత్సరాలు చదువు 3 నెలల్లో నేర్పాడు ఆయన. అంతే కదా. ఆయన తెలుగు చెబుతుంటే తెలిసిపోతా ఉంది, లెక్కలు చెబుతుంటే తెలిసిపోతా ఉంది. కొద్దిగా సైన్స్ చెప్పేవాడు, కొంచెం సోషల్ చెప్పేవాడు. అవే తెలియవలసింది. 6వ తరగతి వెళ్ళడం మీకు ఒక తెలియవలసిన సందర్భం, ఒక సమస్య ఉంది. ఆ రోజున మొదటి సంవత్సరం వెళ్ళాం మామూలుగా. మొదటి రోజు పరీక్ష అయిపోయింది. 2వ రోజు పరీక్షకు వెళ్ళే సమయంలో 4 కంపార్ట్మెంట్ ఉండేవా, 4 టీసీలు, 4 పోలీసులు వచ్చారు ఒకరోజు. ఎవరు తప్పించుకుపోవడానికి లేదు, పట్టుకుంటారు. పట్టుకుంటే జైల్లో పెడతారు, జైల్లో పెడితే అక్కడే చచ్చిపోతారు, ఇంకా బయటకు రావడానికి ఉండదు అని చెప్పి అందరూ భయపెట్టేశారు. అప్పుడు స్టేషన్ మాస్టరు, గార్డు, డ్రైవర్ వీళ్ళంతా టికెట్ కొనుక్కొచ్చుకోవాలని ఊరికి బండి ఆపేసి పెట్టారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనుక్కున్నారు. ఆ రోజు తప్పనిసరిగా కొనాలి. నా దగ్గర డబ్బులు లేవు. మా నాయనేమోనో జీతానికి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఏమో పొద్దున్నే పశువులు ఉండే ఆమెకి. మా అమ్మ పశువులను మేపి, పాలు అమ్మి, పెరుగు అమ్మి, తర్వాత కోళ్ళని మెంపి డబ్బులు సంపాదించి ఆమె 5 సంవత్సరాల్లో ఎకరం పొలం ఉంది. చాలా చాలా గొప్ప విషయం. ఆమె పట్టుదల చాలా గొప్ప. మా అమ్మ అంటే అసాధారణమైన స్త్రీ అండి. అట్లా మనుషుల్ని దేశం ఉండా కనపడితే బాగుండు. అందరి తల్లులు మా అమ్మలాగే ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎంత కష్టపడేదో అంత సుఖంగా చూసుకునేది. అక్కడ జరిగిన సమస్య ఏమిటంటే, మా నాయన్ని ఇల్లరికం రమ్మన్నాడు మా తాత. ఇల్లరికం వస్తే 1 ఎకరం పొలం ఇస్తామన్నాడు. వాళ్ళు అప్పుడు వాళ్ళ పొలాలు ఉన్నవాళ్ళు. ఆయనకి 14 మంది పిల్లలు. మా అమ్మ 11వ మనిషి. ఇస్తానని ఈమెను ఎక్కడికి పంపడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరన్నా చేసుకున్నాడు ఉంటే మా ఊరు రావాల్సిందే అన్నారు. అప్పటికేమో 14 ఏళ్ళు నిండినాయి. పెద్దదైపోయింది. వీళ్ళు కోపడతా ఉన్నారు. ఆమెకి 15 ఏట ఏమో పెళ్ళయింది. ఆయన వచ్చి 1 ఎకరం పొలం ఇస్తానంటే ఆయన వచ్చి చేరాడు. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి అప్పటికి. సరే ఈయన ఇస్తే మాట తప్పారు వాళ్ళు. అందుకు పట్టుదలతో సంపాదించి ఎకరం పాలించి ఈ పొలం మా నాన్న ఇకపోతే నేను ఇస్తున్నాను తీసుకొని, నా కోసం కదా వచ్చావు, నేను ఇస్తున్నాను తీసుకుని అంటే వద్దులే
నీ పేరుతో పెట్టుకో అని చెప్పి మా నాయన ఆ పేరుతోనే పెట్టి ఇచ్చాడు. నీకుంటేమో నాకుంటేమో అని అట్లా పొలం సంపాదించి అది చాలా చాలా తర్వాత గురువు గారు అదే మీరు రైల్వే స్టేషన్లో అసాధారణమైన వ్యక్తి ఆయన. ఈ రైల్వే స్టేషన్లో మా అమ్మ ఇంటి దగ్గర లేదు, మా నాయన పొలానికి పోయాడు, నాకు అర్ధాణ కావాలి, అది ఉంటే కానీ టికెట్ దొరకదు. టికెట్ కొనాలంటే నాకేం 36 మంది పిల్లల్ని గుంపు గుంపుగా వేసుకున్నాడు మా గురువు గారు దేవదాస్ గారు. ఒక్కొక్కరిని సర్దుకుని రైలు ఎక్కిస్తూ ఉన్నది. నన్ను ఆయన గమనించాల, నేను టికెట్ కొనుక్కుని ఎక్కుతుంటానులే అని అనుకున్నాడు ఆయన. తీరా చూసి రైలు వెళ్ళిపోతూ ఉంటే నన్ను చూస్తా ఏమిరా 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 నడిచాడు ఆయన అక్కడి నుంచి. రైలు ఆగుతుందా, నేను ఎక్కగలనా, టికెట్ లేదు, టికెట్ లేకుండా పట్టుకుంటారు, పట్టుకుంటే జైల్లో పెడతారు, జైల్లో పెడితే అక్కడే చచ్చిపోతారు, ఇది భయం ఒకటి ఉంది. సరే అక్కడే నిలబడ్డా. ఏముంది మనకేమీ భయం కలిగి అప్పుడు ఒక అసాధారణమైనటువంటి మెరుపు మెరిసింది. ఈ రైలు పక్కనే పోతే సరిపోయింది కదా, అదే వెళ్తుంది, దాంతోపాటు మనం వెళ్తాము, ఏముంది పెద్ద సంగతి అని దాంతోపాటు నేను వెళ్ళడం ప్రారంభించాను. రైలు పక్కన మేము పోతే 7 మైళ్ళు 7.5 మైళ్ళు. ఆ నిన్నటి పోయిన స్టేషన్ తెలుసు నాకు. దాంట్లో నుంచి బయటకు పోతే ఆ పక్క దిగితే స్కూల్ తెలుసు. సో దాని పాటునే వెళ్ళిపోయా. నేను వెళతా ఉంటే రాసు అట్ట పెట్టుకుంటాను చూడు, అట్ట ఒకటి సంకలు పెట్టుకొని పోతా ఉంటే మీ పిల్లవాడు వెళ్తున్నాడు ఎక్కడికెక్కడికో, గుంటూరు పక్క పోతా ఉన్నాడు అని చూశాను నేను అని ఎవరో చెప్పారు. మీ నాన్నగారికి మా అమ్మాయి నా జీవితం మొత్తంలో ప్రధానమైన పాత్ర. మా నాన్న ప్రేమమూర్తి, ఈమె శ్రమశక్తి. మీ అమ్మగారు చెప్పారు. చెప్తే పశువులను ఎట్లో ఎవరికి అప్పగిచ్చేసింది, ఆమె గుంటూరు వచ్చేసింది. నేను అప్పటికి గుంటూరు వెళ్ళిపోయా. గుంటూరు వెళ్ళిపోయి స్కూల్లో నుంచి నిన్న పోయిన గేట్లో నుంచి పోయి అట్లాగే తిరిగి వెళ్తే స్కూల్ కనపడింది. స్కూల్లోకి కనపడగానే అక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు కింద కూర్చున్నాడు మొన్నటి అంతకుముందు. పోతే అక్కడ ఏమిరా అన్నాడు ఆయన. సార్ బొల ఇచ్చేసాడు ఆయన. ఆయన ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియలా. ఎట్లా వచ్చావురా అన్నాడు. రైలు ఎమ్మటే వచ్చాను ఆయన అన్న. ఇల్లు బడేటి తెలిసిందిరా అన్న. నిన్న వచ్చిన బడే కదా అన్నాడు. సరే బాగున్నాయి, అందరిని గెలిచాడు. నన్ను తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి జాగ్రత్త కూర్చురాయి, ఏమన్నా తింటావా ఆయన ఎట్లా చూసి వెళ్ళిపోయాడు. అంతకుముందు రోజు పరీక్ష బాగా రాసేవరా, పాస్ అవుతావు నువ్వు, ఇవాళ కూడా బాగా రాయి అని అంతకుముందు చెప్పున్నాడు. నేను రాస్తానని ఆయన కొంచెం నమ్మకం ఏర్పడింది. అయిన తర్వాత నేను 2 గంటలు రాసి బయటకు వచ్చేసరికి మా అమ్మ వచ్చింది. ఎందుకు వచ్చారో, నడిచొచ్చు ఎందుకోరా అంటే పోలీసు వాళ్ళు వచ్చారు. టీటీలు వీళ్ళతో మన కష్టం లేదు, పోలీసు వాళ్ళు పట్టుకుపోతుంటే వచ్చేసాను అని. ఎట్లా వచ్చేవారంటే నడిచొచ్చు. ఎంత దూరం నుండి? గుంటూరు నుంచి వేజింగ్లకి నడిచొచ్చా. దేశం మిడితే పశువులు నడుపుతున్నాడు, ఆడ తిరుగుతున్నాడు, ఊరకుండా ఉండేవాడు కదా. నాకు వెళ్ళడం కూడా ఉత్సాహంగా ఉంది. నాకు పెద్ద సాహసంగా కూడా ఏమి అనిపించలేదు. అది వెళ్ళాను, స్కూల్కి వెళ్ళినాను. ఇంకొక అరగంటలో ఉదయం 6 గంటలకు మా ఊళ్ళో రైలు బయలుదేరుతుంది. అది తప్పిపోయింది. మళ్ళీ వచ్చే బండి 10 గంటలకు వస్తుంది. ఇదేమోనో 10 గంటలకి మనం పరీక్ష రాయడం మొదలవుతుంది. దీనికి వెళితే కుదరదని పొద్దుటే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఆయన. ఈ బండి కోసం ఆగడానికి లేదు. ఇక 10 గంటల బండికి పోదామని అనడానికి వీల్లేదు, ముందే వెళ్ళాలి. అందుకోసం బయలుదేరి వెళితే 9:30 లోపల చేరిపోయా. చేరిపోతే ఆయన ఎట్లొచ్చేవరా అన్నాడు, ఏడ్చేసాడు. సరే ఆయన తీసుకెళ్ళి చేసాడు. వచ్చిన తర్వాత మా అమ్మ ఏమరా అంటే ఏమి లేదు. ఆమె దగ్గర అణ ఉంది అంటే అవన్నీ ఏవో కొనిపెట్టి చాలా వచ్చినాయి. ఒక అణకి చాలా వచ్చినాయి అక్కడ. ఏమి అన్నం ఏం లేదు. సరే తిన్నా. మళ్ళీ 2 గంటలకు ఇంకొక పరీక్ష ఉంది. 12 గంటలకు పరీక్ష అయిపోయింది. 2 గంటలకు అది రాసి వచ్చేసిన తర్వాత అడిగి ఏమేమి చెప్పాడు, నువ్వు పాస్ అవుతావురా అన్నాడు. అట్లా అది ఆయన నన్ను జీవితాంతం మలుపు తిప్పాడు అక్కడ. మెరుపు తిప్పడమే కాదు, నువ్వు ఏవో సాధించడానికి పుట్టావు, నువ్వు అసాధ్యుడు, ఇంటికి నీకు ఏది కూడా ఆగదురా, నీకేది అడ్డం ఉండదు. అది
అక్కడే తెలిసిపోతుంది. నువ్వేదో సాధించడానికి లేదంటే పుట్టావు. జీతగానుగా ఉంటే అదే. ఉండిపోయే సందర్భం అదే. నుంచి తప్పి అలా. ఆయన ఆ, నేనంతటి నేనే పోయి మాస్టర్ని ఎత్తుక్కున్నట్టు ఆయన అంటాడు. ఆ, మాస్టర్ని ఎత్తుకుని వచ్చాడు వీడు. అది. వాడు ఎవడో అక్కడ పాఠాలు చెబుతుంటే పారిపోతారు పిల్లలు. అవునవును. వాడు నిలబడి ఆడే వింటా ఉన్నాడు. వాళ్ళకి చెబుతూ ఉంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తే ఆయన చాలా ప్రేమగా ఉండేవాడు. సరస్వతి ఆయన దేవదాసు గారు అంటే ఇంకా నాకు దేవుడితో సమానం. అక్కడ దేవదాస్ గారు దొరికారు గురువు గారు. అదే, ఆ అదే. తర్వాత ఆ, మీరు ఎలా ఉన్నత విద్య ఎలా అభ్యసించారు? అంటే మీ జీవితంలో ఈ ఆటంకాలతో పాటు చెప్పండి. ఇట్లే ఉంటుంది జీవితం అంతా. కానీ 1, 2 కాదు. 7వ తరగతి అక్కడ అయిపోయింది. 6వ తరగతిలో చేరా. ఆ, చేరలితే మీకు ఒక చిన్న సమస్య ఏమిటంటే ఆ, రాయడం వచ్చు. నాకు ఆ. ఎట్లా రాయాలో వచ్చు, ఎట్లా రాయాలి వచ్చు, రాయడం వచ్చు. చూసి రాసుకోవడం వచ్చు, ఆ, రాయడం వచ్చు, చెప్పడం రాదు, ఓహోహో. చదవడం రాదు, మాట్లాడడం రాదు. మాట్లాడటం రాదా? ఇప్పుడు చదువుతూ ఉంటే బాగుంటుంది, ఆ, అది మూచేసి చెప్పాలంటే రాదు నాకు. అరే, ఆ, ఒక పద్యం చెప్పాలి బీటీఎల్ఎన్ మాస్టర్కి, ఆ, పద్యం చెప్పమంటాడు. ఆ. పద్యం నాకు వచ్చు, పద్యం వచ్చు, ఆ, కానీ చెప్పడం రాదు. అరే, ఆహా. చెప్పడం రావడానికి ఏదో భయం, అదే, ఆ. ఏదో అంతగా అంటే మనకు రాదు తెలియదు. ఆ, చెప్పరా అంటాడు. ఆ, వచ్చా అంటే రాసిచ్చా. ఆ, రాయడం రాసిచ్చా పాఠం పద్యం వచ్చని. ఆ, చెప్పరాదాన్ని అంటాడు ఆయన. ఆ. నాకు రాదు. ఆయన జుత్తు నాకు మా జుత్తు ఎవరు కత్తిరించేవాళ్ళు కాదు. ఆ. అంటే బాగా ఇట్లా పెరిగేది. ఓహో, ఆ. ఎవరు దాన్ని కత్తిరింపేయడానికి ఎవరు ఉండరు మనుషులు. అలా, అయితే గుండాన చేయించాలి, లేకపోతే ఆ. అంతే. ఆ. జుత్తు పట్టుకొని ఇసురు బయట బారేస్తాడు. ఓహో, ఆ. నువ్వు చెప్పకపోతే ఎట్లా రా అని అంటాడు ఆయన. ఆ. రాదు. పాయసం వెంకటేశ్వర్లోనే ఒకడు ఉన్నాడు ఆ. మిత్రుడు. ఆ. మరి చెప్పడం ఎట్లాగో చెప్పరా అని అంటే ఆ. వాడు ఇదోరా ఇట్లా చదవాలి ఇట్లా చదవాలి నా చేత చెప్పించాడు వాడు. ఓహో, ఆ. ఆ పద్యం కూడా పెద్ద కఠినమైన పద్యం చదువుతూ ఉంటే ఆ. ఇట్టరా చెప్పాల్సింది, ఆ. ఆయన చేత ఎందుకు దెబ్బలు నువ్వు తింటావు. ఆ. మళ్ళీ వాడు 3 రోజులు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలని. ఆ. తర్వాత నేనే ఒక రోజు పోయి చెప్తాను సార్ ఆ. అని అంటే ఆ. చెబుతావా ఆ. అన్నాడు ఆయన. ఆ. ఏడు అన్నాడు. ఆ. సరే అని చెప్పా. ఆ. మరి మొన్నది ఏడవలా అన్నాడు. ఇంక మరి చెప్పడం వరకు అయిపోయింది పని. ఈ సమాధానం మళ్ళీ సమాధానం కూడా కష్టం నాకు. మరి ఒక మాట చెప్పడం అంటే నీకు ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే అందులో పుస్తకాల్లో చదువుకునేటటువంటి మాటలో చదువు ఒక రకంగా ఉంది, మా అమ్మా నాన్నలతో జీవించేటటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి. అవి ఇక్కడ పనికిరావు, ఇవి అక్కడ పనికిరావు. నేను జీవించే జీవితంలో ఉండేటటువంటి మాటల తీరు వేరు, ఆ భాష వేరు. నేను భాష ఇక్కడ చదువుతున్నటువంటి భాష వేరుగా ఉంది. అది రాయడం వచ్చు, చదవడం వరకు వచ్చు, చెప్పడం రాదు. చెప్పడం రాదు. ఈ దీంతో అది పెద్ద అవస్థ అయింది నాకు. నాకు 6వ తరగతిలో సరే 7వ తరగతిలో వచ్చాం. ఆ రోజుల్లో ఇంగ్లీష్ లేదు మాకు. భారతదేశానికే స్వాతంత్ర్యం వచ్చిందని ఇంగ్లీష్ మనకు వద్దని తీసేశారు. మాకు 6వ తరగతి దాకా మాకు ఇంగ్లీష్ తెలీదు. 1 నుంచి 6 దాకా ఎవరికి ఇంగ్లీష్ ఏమి రాదు. 7వ తరగతిలో ఏబిసిడీలు నేర్పించారు, పుస్తకాలు పెట్టారు, టెక్స్ట్లు పెట్టారు. మాకు ప్రాణానిక అది చాలా కష్టంగా అనిపించింది. అదొక పెద్ద నరకం నాకు. నరకం అంతే కదా. అది నేర్చుకోవడానికి చాలా అవస్థ అయిపోయింది, ఇబ్బంది పడ్డం. సరే ఎట్టో కొట్లాగా అయిన తర్వాత 8వ తరగతికి వచ్చేసరికి వాక్యాలు రాసుకోవడము ఇబ్బంది లేకుండా మా విఠలరావు మాస్టర్ గారు చెప్తా ఉంటే దాని వరుసనే రాసుకోవడం అంతా సాధ్యం అవుతా వచ్చింది. పర్వాలేదు లేక మనకి. ఇప్పటికే నాకు ఇంగ్లీష్ మాట్లాడాలన్నా తెలుగు మాట్లాడాలన్నా కష్టమే. ఏమిట్రా ఎట్లా ఇది అనే నేను మెల్లిగా రాయడం, చదవడం, రాయడము బాగొచ్చు, చెప్పడం రాదు. ఆయన రాజారావు మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఊరికే మాట్లాడించేవాడు. మనుషులతో మాట్లాడడం వచ్చు, పుస్తకంలో మాట చెప్పడానికి రాదు. ఇది ఇట్లా రాదు కూడా అని నాకు అది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది. సరే ఎస్ఎస్ఎల్సికి వచ్చేసరికి తెలుగులో బాగా మార్కులు. ఎస్ఎస్ఏ వరకు అక్కడే చదువుకున్నా. ఒకేసో యుఎల్సి హై స్కూల్లోనే చదువుకున్నా, గుంటూరు యుఎల్సి హై స్కూల్లోనే చదువుకున్నా. వచ్చేసరికి నాకు
లెక్కల్లో బాగా మార్కులు వచ్చేవి, ఓహో. ఆ. తెలుగు బాగా ఇష్టం వచ్చేది, మార్కులు బాగా వచ్చేవి. ఆహా. చెప్పే పనేం లేదు, లెక్కలు చెప్పే పనేం లేదు, రాసేయడమే. ఆహా. కాబట్టి దానికి మనకి ఆ సమస్య లేదు. ఉమ్. ఇంగ్లీషు తెలుగు దగ్గర తలకాయ నొప్పంతా. ఆ. మాట్లాడాలి వాటిని, అవును. మాట్లాడితే తప్పులు వస్తాయి. అవును. సరిగా మాట్లాడడం తప్పు, చాలా తప్పులు వచ్చేస్తాయి మాట్లాడే మాటల్లో. ఆ. ఇట్లా కాకుండా ఉండాలి అనుకుని చాలా అవస్థ. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ. ఈ రకం నుంచి దశ నుంచి ఆ రకంలోకి పరిణామం ఈ భాష మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళతో మాట్లాడే మాటలు ఆ. ఈ బడిలో ఉండే మాస్టర్లతో మాట్లాడే భాషకి మధ్య నేను పొందినటువంటి పరిణామం ఘర్షణ. పెద్ద మార్పు. అది పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఊహించలేరు ఎవరు. ఆయన పడ్డ అవస్థ ఏమిటో తెలియదు ఎవరికి. పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వాలి, ఎట్లా చదువుకోవడం, సరే అయితే చదువుదాంలే అని. అక్కడ ఏమైందంటే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఈ లోపల మీకు ఒక చిన్న జీవితం చెప్పాల్సింది ఉంది. అదే కావాల్సింది మనకి. మా నాయన 9వ తరగతిలో చనిపోయాడు. ఓహో. మా అమ్మకి తనకున్నటువంటి సర్వశక్తులు పోయినట్టుగా అణగారిపోయినాయి. ఓహో. గోడకి మొండి గోడ ఉండేది, దాన్ని కూర్చుని ఏడుస్తూ ఉండేది, ఓహో. నీళ్లు కారుతానే ఉండేవి. ఓహో. ఒక సంవత్సరం అంతా ఆమె దుఃఖం నేను చూశాను. ఒక దశలో నువ్వు ఎక్కడికి పోతా ఇంట్లోనే ఉండనేది, ఓహో. బళ్ళకు పోతే ఇంట్లోనే ఉండనేది. అరే. లేదమ్మా స్కూల్కి వెళ్తానన్నా. వద్దని అనేది కాదు, ఉండాలని అనుకునేది. నేను బడి నుంచి రాకపోతే ఆలస్యం అయితే, ఒకవేళ బండి ఆలస్యం అయితే అట్లా చూస్తా నిలబడేది, కనబడితే సంతోషపడేది. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికే పానిచ్చేది కాదు. మళ్ళీ బడికి వెళ్ళి అట్లా బడికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు చాలా చాలా వేదనతో ఉంది మనిషి. మానసిక వేదన. ఆ టైంలో మా మామూలు చెప్పారు కదా, వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మామూలకి బావలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మా ఊరంతా కూడా వాళ్ళే, చాలామంది జనం ఉన్నారు. వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. వాళ్ళు మా అమ్మకి అంతా కలిపితే 30 సంవత్సరాలు లేవు, పెళ్ళి ఏదో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అలా మీ అమ్మ గారు చాలా వేదన ఉండే సందర్భంలో తర్వాత ఏం జరిగింది గురుగారు? ఆమెని విచిత్రమైనటువంటి జీవిత సందర్భం. మా మామలంతా కలిసి ఆ మా అమ్మకి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. ఎవరికి? మా అమ్మగారు? మా అమ్మగారికి. మళ్ళీ నీకంతా ఇంత ఇంక పెళ్ళి, నేను 13 ఏళ్ళ వాడిని, ఆమెకు అంతా కలిపితే 27-28 ఏళ్ళు లేవు. పెళ్లి చేయకపోతే ఎట్లా? అందరి మాటలు వినలేకుండా ఆమె అవస్థ అయిపడింది. ఒక దశలో ఆమె ఒప్పుకుంది, ఎవరన్నా చేసుకుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్కి అతను వచ్చాడు. అతనికి భార్య ఉండేది, చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆమె చూడడానికి ఆ పిల్లలను చూడడానికి ఒక మనిషి కావాలి. ఏమి ఇస్తామంటే వాళ్ళు ఇష్టపడ్డారు. మా అమ్మ కూడా వీళ్ళందరి మాటలు కాదనలేక సరే వాళ్ళు కూడా చూసింది. పిల్లడు ఎట్లున్నాడంటే బాగానే ఉన్నాడని చెప్పింది. అప్పటికి మా నాన్న జ్ఞాపకాలు ఆమె వదులుకుని ఉండే పరిస్థితి కాదు. అప్పుడు ఒక మాట అంది, అతనికి భార్య చనిపోయింది, వాళ్ళ పిల్లల్ని చూడడానికి ఒక తల్లి కావాలి, నేను వెళ్తున్నాను, మరి నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ సంగతి ఏమిటి? వాడిని నేను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి జీతాన్ని పెడతాము. మీరు నా తర్వాత నా చెల్లెలు, తర్వాత తమ్ముడు చెల్లెలు స్కూల్లో చదువుతున్నారు. అప్పటికే చేరారు వాళ్ళు స్కూల్స్లోకి. ఈ సందర్భంలో వాళ్ళు మార్పించేసి మా చెల్లెలకి ఏమన్నా ఒక బావకి ఇచ్చి పెళ్లి చేస్తామని అన్నారు. నన్ను ఏమన్నా జీతగాడికి పెడతారని అన్నారు. వాడిని చిన్నవాడిని మా పెద్దమ్మ పెంచుకుంటానులే అని అంది. నీకు ఇబ్బంది ఏముండదు లేదు, వాళ్ళు దిక్కులేని పక్షులు అయిపోతారు కదా, నాకేం వద్దులే, వీళ్ళతో బాధలు ఉంటాను. లేదు చేస్తామంటే నా కొడుకులు 3 పాటు ఆమెకు అతని పిల్లలు కూడా 2 నేను చూస్తాను, నన్ను చేసుకునేటట్లయితే 5 పిల్లల్ని చూస్తాను, అతనికి ఇష్టమైతే అని అంటుంది. అతను ఒప్పుకోలే. అట్లా ఉండిపోయింది. అట్లా ఉండిపోయి ఒకటే మాట అంది, పిల్లల కోసం త్యాగం చేసింది. 26 సంవత్సరాల మనిషి ఆమె. ఎందుకు కొంచెం నేను పెద్దవాడిని అట్లా అయిన తర్వాత, నేను లెక్చరర్ అయిన తర్వాత కూడా ఆమె 37 సంవత్సరాలు.
నేను లెక్చరర్ అయిన పరిస్థితికి ఆమెకు 36. అవన్నీ పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా అంటే, మీ నాయనతో సంసారం చేసిన ఆడది ఇంకొక మగవాడిని ఎవరిని ఇష్టపడతారా అందా. అదేముందమ్మా, ఎప్పుడైనా నీకేం తెలియదులే పో. కాదులేమ్మా నువ్వు పెళ్లి చేసుకో, నేను కూడా అంటుండేవాడిని. పిల్లల్ని నేను పెంచుతాను, నాకేం భయం లేదు, మీరు చేసుకొని సుఖంగా ఉండ చాలు అట్లా. ఆమె చాలా చాలా గొప్ప స్త్రీ. అందుకే ఆమె నేను ఇంకా ప్రపంచంలో ఎప్పుడు మాట్లాడినా తల్లి గురించి మాట్లాడితే పులికించి చాలా అద్భుతమైన మనిషి, చాలా అద్భుతమైన మనిషి. ప్రేమ, త్యాగం. ఇప్పుడు 10th క్లాస్ మీరు పాస్ అయిన తర్వాత మీ అమ్మగారు వేదనలో ఉన్నారు. ఎస్ఎల్సి వేరు, 10th క్లాస్ వేరు. మాకు ఎస్ఎల్సి మేము 10th క్లాస్ అయిన తర్వాత మా ఎస్ఎస్ఎల్సి ఉంది. 10th క్లాస్ అయిన తర్వాత ఏమైందంటే ఇంట్లో భోజనానికి జరగటంలా. 9వ తరగతి అంతా కూడా ఇబ్బంది పడ్డాం. 9వ తరగతి అయిపోయింది, 10లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంకా పిల్లలు ఆ స్కూల్స్లో చేర్పించేశా. ఇప్పుడు నేను ఎక్కడన్నా పోయి తినాలి అని హాస్టల్స్ వెతుక్కోవడం ప్రారంభించా. అప్పటికి ప్రభుత్వం పెట్టినటువంటి హరిజన హాస్టల్స్ వచ్చింది. హరిజన హాస్టల్స్లో చేర్చుకోవడానికి నేను అడిగితే అప్పటికే పిల్లలందరూ నాకు నేను మేలుకునేసరికి అప్పుడే సూర్యుడు నెత్తికొచ్చాడు. టైం అయిపోయింది. వెళ్తే లేదురా అన్ని అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి. ఒక చూడండి సార్ అని అంటే, ఆయన వార్డెన్ దగ్గరికి పోతే తిరిగి ఆయనకి ఒక నెల రోజులు ఆయన చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ ఉంటే ఆడికి విసుగు పుట్టి, ఎవడన్నా వెళ్ళిపోతే తీసుకుంటాను లేరా నిన్ను అని. అదృష్టవశాత్తు 2 వెళ్ళిపోయారు, ఒకటి ఖాళీ ఏర్పడింది. ఎస్ఎస్ఎల్సిలో 16 మంది ఉన్నారు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒక ఖాళీ ఏర్పడింది. దాంట్లో ఏ క్లాసులో కాకాల క్లాసులో తీసుకోవాలి. ఆ క్లాసులోకి నన్ను తీసుకొని అప్పుడు చేరిన వాళ్ళందరూ కూడాను మంచి మార్కులతో చేరిన వాళ్ళు. 62 కంటే తక్కువ వచ్చిన వాడు ఎవడో లేడు. నా 42 మార్కులు, అదే ఎక్కువ. అప్పటికి నాగదే ఎక్కువ. ఆయన ఏం చేశాడంటే 42 62 చేసి తప్పు చేసి పంపించాడు. సీట్ వచ్చింది, చేరా. మేము 16 మందిలో 2 ఎస్ఎల్సి పాస్ అయ్యాము. నేను ఒకడిని, రాజు ఒకడు. నేను తప్పు చేసినా నువ్వు న్యాయం చేసేవరా అన్నాడు ఆయన. మిగతా తప్పారు కదా అప్పుడు. అట్లా హాస్టల్లో చేరా. నా తమ్ముడిని చెల్లెల్ని కూడా హాస్టల్స్లో చేర్పించా. ఇంట్లో మా అమ్మకి అప్పటికి కొంత దిగులు తగ్గింది. ఆమెకి 1 సంవత్సరం పాటు బాగా వేదన పడింది. సంవత్సరం పాటు మేము కూడా ఇబ్బందులు పడ్డాం, గడవడం కూడా కష్టంగా ఉంది. ఆమె ఏమి చేయటంలా. పశువులు నమ్మేసింది, కోళ్ళను నమ్మేసింది, ఏమి పాలు లేవు, పెరుగు లేదు ఇంట్లో. బాగా ఇబ్బంది అయిపోయింది. ఒక ఎకరం పొలం ఉంది, ఆ ఎకరంలో బుడమొడ్లని పండేవి. అవి మెట్ట పంటే ఒడ్లు, నీళ్లు లేకుండా పండే పంట అది. ఆ పంట మీకు మామూలుగా ఎకరానికి 40 బస్తాలు పడ్డాయి అంటారు. ఈ బుడమొట్లు 12-13 బస్తాలు పండితే గొప్ప. అవి 6 బస్తాలు ఒడ్లు అయితే మాకు సంవత్సరం అంతా సరిపోతుంది, తినడానికి ఇబ్బంది ఏమి ఉండదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ మిల్లెట్స్ అది ఎర్రగా ఉంటాయి, ఎర్ర ఒడ్లు. సరే అవి పడ్డం వచ్చిన తర్వాత ఆమెకి ఇబ్బంది లేకుండా అయింది. మేము వెళ్ళి హాస్టల్స్లో చేరిపోయాం. ఎస్ఎస్ఎల్సి నేను అయిన తర్వాత మళ్ళా ఇంటర్మీడియట్లో ఏసీ కాలేజీలోనే చేరాలని, ఏసీ కాలేజీ చేరితే మళ్ళీ హాస్టల్ అదే. హాస్టల్లో చేరి ఏసీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అంతదాకా నాకు చదువుకోవడం భయంతో కూడిన పని. పాస్ అవ్వాలి, పాస్ అవ్వకపోతేనేమోనో తీసి జీతగాడిగా పెడతాడు నాన్న అనే భయం ఒకటి ఉంది. జీతగాడిగా పోకూడదు. పాస్ అవ్వాలి అని అంటే 35 మార్కులు తెచ్చుకోవడానికి ఇష్టపడేవాడిని. ఏం చేసినా అది సంపాదించుకుంటే చాలు అని. అట్లా అవుతా ఉన్న దశలో మనిషి కూడాను కొంచెము సమాజం పట్ల దృష్టి, అవగాహన. 4 అడుగుల 10 అంగుళాలు ఉన్నవాడిని అంటే ఇంటర్మీడియట్లో చేరేసరికి 5 అడుగుల 6 అంగుళాల వాడిగా ఆ 2 ఏళ్లలో బరువు పెరిగాం. మనసు కూడా వికాసం వచ్చింది, ఆలోచనలు బాగా పెరిగినాయి.
రాయడం చదువుకోవడం ఇక బాగా ఇష్టం వచ్చింది. ఈ సందర్భంలో మాస్టర్ల మీద విపరీతమైనటువంటి ఇష్టం పెట్టుకుంది. ఇక మాట్లాడడం చేతకాని వాడు ఎలక్ట్రిషన్లకు పోవడానికి ప్రారంభించాడు. అంటే ఒక రకమైన భయం పోయింది. భయం పోవడమే కాదు, అక్కడ పోయి వక్తృత్వం పోటీ గెలిచి రావడం, మార్కు ఇదిగో నాకు వచ్చాను సర్టిఫికెట్ చూపించే పరిస్థితికి వచ్చింది. ఈ ఇంటర్మీడియట్ ఏసీ కాలేజీలో బహుశా కాలేజీలో ఉండేటటువంటి ప్రేమ కారణంగా నా జీవితంలో మార్పు వచ్చిందని నేను నమ్ముతాను. ఆ వయసులో పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ చాలా ప్రేమగా చూసేవాడు. అక్రాజు వెంకటేశ్వర శర్మ అని ఆయన చాలా అద్భుతంగా చూసేవాడు. వివిఎల్ నరసింహారావు గారిని చాలా ప్రేమగా చూసేవాడు. ఈ మాస్టర్లు చాలా మంది హేమాహేమీలు ఉన్నారు. వాళ్ళు బాగా ప్రేమగా చూడడం ఒకటి నన్ను బాగా ఇష్టమైంది. తర్వాత నేను చదువుతుంటే జార్జ్ వారన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంగ్లీష్ చెబితే రేపు పొద్దునే చెప్పమంటే అవే చెప్పేవాడిని. ఒరే ఎట్లా రా అంటే ఆయన చెప్తా ఒక్కొక్కటి బోర్డు మీద రాసేవాడు. 5 అంశాలు గుర్తుపెట్టుకుంటే ఆయన చెప్పిందంతా గుర్తుంటుంది. అట్లా దేవదానం గారు అని మా గిస్టర్ మాస్టర్ ఒక ఆయన. వీళ్ళు మంచి మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు కాదు. బీటీఎల్ఎన్ మాస్టర్ గారు లాగా జుత్తు పెట్టుకుని బయటకు ఇసిరిపోయి ఎవరో లేరు. వాడు నేర్చుకోవడానికి మనకి ఇష్టపడేటట్టుగా చేశారు. జీవితంలో కూడాను నిక్కరేసుకుని పోయినట్టు కాలేజీకి పోయినవాడు పైజం వేసుకుని మంచిగా తయారయ్యాడు. ఈ మార్పు కూడా శారీరకంగా కూడా మార్పు వస్తూ ఉంది. ఒక రకమైనటువంటి ఉద్వేగంతో కూడిన ఉత్సాహం ఉల్లాసం బాగా పెరిగినాయి. చదవడం బాగా విపరీతంగా చదవడం మొదలుపెట్టాను. మంచి అవకాశం ఇంకా అసలు హాస్టల్ ఉండేవాడిని, లైబ్రరీ ఇంకా అంతా ఇంత కాదు. అది చిన్నప్పటి నుంచి నాకు ఆ చదువుకోవడం అన్నది, నేను చదవడము రాయడము నాకు చేతవు, మాట్లాడడం చేత కాదు. హై స్కూల్లో ఉన్నంత వరకు. కాలేజీకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి పరిగెత్తుకెళ్ళేవాడిని. అక్కడ పోయి పోటీ అంటే నిలబడి మాట్లాడడమే, ప్రైజ్ తెచ్చుకోకుండా రాకూడదు. అట్లా మనిషికి మంచి లైన్లో పడిపోయారు. ఇంటర్మీడియట్లో అర్జున హాస్టల్లో భోజనం ఇబ్బందులు. పొద్దున్నే ఒక కప్పు అన్నం పెడతాడు, సాంబార్ వేస్తాడు, కొంచెం కూర వేస్తాడు, గ్లాసు మజ్జిగ ఇస్తాడు, తాగొస్తాము. మధ్యాహ్నం ఏముండదు. మళ్ళీ 4 గంటలకు పోతే శనకలు పోసి పెడతారు. అది ఏమి లెక్కరని ఆడుకుంటా నేడా ఉండేవాడిని. మళ్ళీ 7 గంటలు అన్నం తినేవాళ్ళు. ఒరే పొద్దున్నే 9:30కి 9కి తిని సాయంకాలం 7 దాకా ఏమీ తినకుండా ఎట్లుంటావరని చాలా మందికి ఆశ్చర్యం. అది అలవాటే, పెద్ద ఏమి ఇబ్బందిగా ఏమి అనిపించలేదు. అయిన తర్వాత కాలక్షేపం జరుగుతున్న కాలంలో ఫస్ట్ మార్క్ రాకపోతే ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ మార్క్ రాలేదు అంటే నిర్మల మీద కోపంతో చూసేవాడిని. ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది, నాకు రాలా. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ ఇయర్లో ఫస్ట్ మార్క్ వస్తే అన్ని కంటే నాకు వచ్చిందని ఆమె చూపించడం లాంటి. తర్వాత 1 సంవత్సరం అయ్యేసరికి క్లాస్ ఫస్ట్ అయ్యా. ఫస్ట్ క్లాస్ కాదు, క్లాస్ ఫస్ట్. 1 సంవత్సరం అయిపోతే అన్ని సబ్జెక్ట్స్కి కలిపి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికి ఆ సంవత్సరం చివరిలో ఫస్ట్ మార్కులు వచ్చిన వాడికి అంతా కలిపి వాడికి డబ్బు ఇది ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. అది మీటింగ్లో ఇస్తారు. అది మొట్టమొదటిసారి ఫస్ట్ ఇయర్ అయిపోగానే వచ్చింది. సెకండ్ ఇయర్ అయ్యేసరికి ఇంకా అది రావడం అనేది కాదు, అది వచ్చి తీరుతుందని నేను క్లాస్ వరకే అంటే 100 మందిలో మనకు మందేను అనే పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎట్లాగో ఇంటర్మీడియట్ పాస్ అవుతాము, ఈ తర్వాత ఏం చదవాలి అనుకుంటే ఏసీ కాలేజీలో బిఏ ఉంది, చదువుదాంలే అని అనుకున్నాను. వార్డెన్ గారు అని చెప్పాను. ఏసీ నేను 10th క్లాస్కి పోయినప్పుడు ఆయన ఒక రిజిస్టర్ కూడా తప్పు చేసి నాకు సీట్ ఇచ్చిన ఆయన నువ్వు ఇక్కడ బిఏ కాదురా, బిఏ ఆర్ట్స్లో చేరడానికి ట్రై చెయ్యి, బాగుంటుంది. బిఏ నర్స్ అంటే ఏంటి అని అడిగా. బిఏ 2 సంవత్సరాలు, ఎంఏ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చదివితే వచ్చే చదువు 3 సంవత్సరాల్లోనే వస్తుంది అన్నాడు. అంటే బిఏ ఆనర్స్ అయిన వాడికి, ఎంఏ అయిన వాడికి ఒకే ఉద్యోగం ఇస్తారు.
అబ్బా. బిఏ ఆనర్స్ అయిన వాడికి ఆ. ముందు ఇచ్చి ఎంఏ వాడికి తర్వాత ఇస్తారు. ఇస్తారు. ఓకే. ఆ చదువుకోరా అన్నాడు. సరే అన్న. ఎక్కడున్నా ఆంధ్ర యూనివర్సిటీలో అప్లై చేసాం. ఇంగ్లీష్కి, హిస్టరీకి, తెలుగుకి అప్లై చేసాం. 3 సీట్లు వచ్చినాయి. ఇక మనకి అక్కడి నుంచి తిరుగులేదు. అక్కడి నుంచి ఇక ఇంటర్మీడియట్ దాకా మనది అది మార్పు మనిషిలో జీవితంలో ఒక పరిణామ దశ నుంచి కొద్దిగా బాధల నుంచి కూడా కోలుకున్నారు. ఆర్థిక పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితి నుంచి కోరుకోలేదు. ఆర్థిక పరిస్థితులు అమ్మకు సుఖంగా ఉంది, నాకు హాస్టల్లో భోజనం ఉంది, అది పరిస్థితి. పిల్లలు ఇంట్లో ఉన్నారు, అమ్మకి ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఇక్కడ సంగతి చెప్తే నీకు నువ్వు బాధపడతావు. ఏమిటంటే అది అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి కర్నూలు రాజధాని వచ్చి గుంటూరు హైకోర్టు వచ్చింది. హైకోర్టు వచ్చిన సందర్భంలో ఈ హైకోర్టు కట్టించాల్సిన పని పడింది. హైకోర్టు కట్టించాలి, అది కలెక్టరేట్లోనే కట్టిస్తున్నారు దాన్ని. ఆ కట్టించే పనిలో రాత్రి పగలు పనిచేస్తున్నారు. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత రాత్రి 2 షిఫ్ట్స్ పనిచేసేవాడిని. డబ్బు కోసం. పగలైతేనేమోనో ₹1కి ₹1/2 వస్తుంది, నైట్ చేస్తే రూపాయి వస్తుంది. నైట్ షిఫ్ట్ నేను చేస్తానన్న. నిద్రలే చేస్తావరా అన్నారు. ఏం పర్లేదు చేద్దామని పగలంతా ఇంట్లో పడుకునేవాడిని, రాత్రి వచ్చేవాడిని. రాత్రి అంతా మా పని అంతా రాళ్ళు మోయడం, ఇసుక మోయడం, అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. నేను ఇప్పుడు పోతే హైకోర్టు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఈ గోడలు నేను కట్టించానైనా నాకు నా సొంతం అది హక్కు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికీ నేను అక్కడ పోతే. సరే రాత్రి అంతా పడుకునే వాళ్ళమి. మళ్ళా 8 అవర్స్ పని అయిపోగానే రూపాయి వచ్చేది. నేను ₹38 సంపాదించా సమ్మర్లో. ఆ ₹38తో నేను ఈ ఏసీ కాలేజీలో స్కూల్లో చేరా. అప్పటిదాకా స్కాలర్షిప్లు, జీతాలు ఏమి తెలియదు మనకి, అంటే వ్యవసాయం తెలియదు, వ్యవహారమే. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ కూడా వస్తుందిరా మీకు, ఇక్కడ ఊరికే భోజనం పెట్టడమే కాదు, మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది అనే మాట ఎవరో చెబితే ఫస్ట్ ఇయర్ తెలియలేదు. సెకండ్ ఇయర్కి అప్లై చేశా. అప్లై చేస్తే అందరికి వచ్చాయి, మాకు రాలా. ఎందుకు రాలేదు అని నేను అడిగితే హాస్టల్లో ఉన్న వాళ్ళకి అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వరు అని అన్న. అన్నం పెడుతున్నారే కానీ పుస్తకాలు ఇవ్వటం లేదు, బట్టలు ఇవ్వటం లేదు, అవి ఇవ్వాలి కదా అనే చిన్న లాజిక్ కూడా తెలిసే అంటే లోకం తెలుస్తున్న పరిస్థితి. నువ్వు ఊహించలేనటువంటి విషయం ఏమిటంటే 24 మార్చికి నా పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు. 25 సాయంకాలం మద్రాసుకు వెళ్ళా. సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్కి వెళ్ళా. నేను పలానా వాడిని 2 సంవత్సరాలు చదువుతున్నా, హాస్టల్లో ఉన్నా, కానీ నాకు స్కాలర్షిప్ రాలా. స్కాలర్షిప్ వస్తే నాకు ముందు చదువుకోవడానికి లాభం ఉంటుంది, లేకపోతే నేను చాలా అవసరం పడతాను, నాకు కష్టం అవుతుంది అని అన్నా. వాడు ప్రభాకర్ రావు అని ప్రభాకర్ థియేటర్ అని గుంటూరులో ఆయన కట్టించిన థియేటర్. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆయన గుంటూరులో కలెక్టర్గా చేసిపోయిన ఆయన సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్నాడు. సరే చేద్దాము అని చేసి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఒరే ఇవి ఇప్పుడు చేస్తే 31వ తేదీ లోపల దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి, బ్యాంకులో నుంచి డబ్బు రావాలి, మీకు ట్రెజరీ నుంచి డబ్బు రావాలి, చేసుకోగలవా అంటే ఛాన్స్ తీసుకెళ్తాను. 27వ తారీఖు నాకు ఇచ్చాడు ఆర్డరు. 28కి వచ్చా, కాలేజీకి ఇచ్చా, వాళ్ళు రెడీ చేశారు. ఇప్పుడు మా హాస్టల్ వార్డెన్ వచ్చి సంతకం చెయ్యాలి. ఆయన ఏం చేస్తాడంటే నాకు ₹400 స్కాలర్షిప్ వచ్చింది, ఆయనకి ₹150 నేను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన నాకు 10 నెలలు ఇంటూ 15 చొప్పున ఆయనకి డబ్బు ఇచ్చేసేయాలి. ఆయన హాస్టల్లో ఆయనకి ఇబ్బంది ఏమిటంటే నా పేరుతో 3 అమౌంట్స్ ఆయన డ్రా చేశాడు.
అన్టచబిలిటీ అమౌంట్ ఒకటి, గాంధీ ఫెస్ట్ ఒకటి, సోషల్ వెల్ఫేర్ది ఒకటి, 3 రకాల నుంచి 3, 15, 45 నా పేరుతో ఉన్నాయి. ఆహా, నేను ఇంకొక 15 ఇస్తున్నా ఆయనకి. ఆహా, ఆ, ఆయనకి ఇబ్బందులు పడబోతున్నాడు అరే, అని తీసుకోవడానికి ఇష్టపడ్డల్లా. ఆ, ఈ 15 రూపాయలు, 150 రూపాయలు 10 నెలలది అది తీసుకోవడానికి ఇష్టపడ్డల్లా. ఓహో, ఆ, ఇష్టం లేకపోతే నాకు 400 రూపాయలు రాదు. ఓహో, ఈయన సంతకం చేయకపోతే నాకు రాదు. రాదు, ఆ, సార్ 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 అని తిరిగా 2-3 రోజులు ఆ, తిరిగితే వస్తాను పోరా అన్నాడు. మనిషి 6 అడుగులు ఎత్తు మనిషి. ఉమ్, నేను అప్పటికి అరే, సన్నంగా పొడుగ్గా 6.5, 5.5 అడుగులు తయారైన కానీ ఆయనతో పోలిస్తే మనకి ఎక్కడ వ్యవహారం చాలదు. ఆ, ఎంతకీ రావడంలా. ఆ, అరే మీ వార్డెన్ వచ్చాడరా పోతా ఉన్నాడు ఏంటంటే పరిగెత్తి వెళ్ళా. ఆ, సార్ రండి సార్, సో సంతకం పెట్టుకోండి సార్, మీకు డబ్బులు వద్దంటే వద్దులేండి, తీసుకోవద్దు నేను ఆ, అంటే లేదురా వీలు లేదండి, తప్పురా నేను చేయడానికి లేదులేరా పోరా అన్నాడు. ఆ, వస్తావా లేదని పట్టుకుని ఎలక్ట్రిక్ స్తంభానికి కొట్టాను ఒక్కటే దెబ్బ. ఆ, రా వస్తావు వచ్చి సంతకం చెయ్యి, అరే, లేదా నేను చంపేస్తాను ఇక్కడే అన్న. ఆ, ఏమిట్రా నన్ను చంపుతానంటావు అను. ఆ, నాకు సంతకం చెయ్యి, ఆ, నేను ఇంకేం చేయను, నీకు దండం పెడతా. అప్పటికే ఎంతో కష్టపడి తెచ్చుకున్నా. ఆయన్ని ఎలక్ట్రికల్ పోల్కి 6 అడుగులు మనిషిని కొడితే ఆ, వాడు కంగారు పడిపోయాడు. ఓహో, ఆ, అసలు అదేదో ఒక రకమైన అదే మనకు తెలియని శక్తి ఏదో ఉంటుంది. శక్తి అంతే కదా, అన్యాయం జరుగుతుంది. పదరా వస్తానన్నాడు. వచ్చాడు, సంతకం చేశాడు. ఉమ్, ఆయన 150 రూపాయలు తీసుకున్నాడు. ఓహో, ఆ తర్వాత చెప్పాడు, నేను చాలా రకాల డబ్బులు తీసుకున్నాను రా, ఇది కూడా తీసుకుంటే ఇబ్బంది వస్తుంది. సరే 3 ఇబ్బందుల్లో 4వ ఇబ్బంది తోడైనట్టు కానీలేని తీసుకున్నాను. నువ్వు ఏమనుకున్నావురా, నన్ను కుట్టేంత మొగోడు అయ్యావా నువ్వు అని. నేను కొట్టలేదు సార్, మిమ్మల్ని ఆపాను, అంతకంటే నేనేం చేయలేదు అన్నాను. సరే అయిపోయింది. నాకు స్కాలర్షిప్ వస్తుందన్న నమ్మకం ఒకటి ఏర్పడింది. ఓహో, నేను SSLC ఇంటర్మీడియట్ అయిపోగానే స్కాలర్షిప్ వస్తుంది ఆ, చదువుకోవడానికి. అప్పుడు 38 రూపాయలు డబ్బులు సంపాదించాను కదా, చేరా. ఆ డబ్బు తర్వాత వస్తుంది, స్కాలర్షిప్ రూపంలో వస్తుంది, ఓహో, కానీ అప్పుడు కావాలి కదా. ఆ, చేరిన తర్వాత మేము ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసింది ఉందే, ఆ, నేను పోయి డబ్బులు కట్టి చేరే హాస్టల్లో కూడా చేరా, ఓహో, సోషల్ వెల్ఫేర్ వదిలేసి. ఆ, చేరిన తర్వాత నాకు ఆంధ్ర యూనివర్సిటీలో 3 సీట్లు వచ్చినాయి. ఓహో, ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు వచ్చింది, హిస్టరీ వచ్చింది. ఇట్లా వచ్చినాయి అన్ని వేదాంతరావు గారి దగ్గరికి వెళ్ళా. సార్ ఇట్లా ఉంది, ఇది ఏం చేయమంటారు? దేంట్లో చేరాలండి? అరే నీకు ఇంగ్లీష్లో బాగుంటుంది కదా, ఇంగ్లీష్లో చేర్రా అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ బాగా ఇష్టం. మా దేవదాన్న గారు హిస్టరీలోనే చేర్రా నువ్వు, వరదన్నం గారు కూడా దాంట్లో చేర్రా అన్నాడు, భవరన్ గారు నువ్వు హిస్టరీలోనే చేర్రా అన్నాడు. నాకెందుకో కోపం ఉంది, మా బీటీలు ఆయన దుత్తు పుట్టుకు ఇచ్చిన బయట పారేసిన ఉన్నాడు, వాడి మీద కోపం ఉంది. అందుకని నాకు తెలుగు మీద ఇష్టం వచ్చిందని అనిపిస్తుంది. అదే తెలుగులో చేరదాం అనుకుంటున్నాను. పాపయ్య శాస్త్రి దగ్గరికి వెళ్ళా. చేరు పర్లేదు చేరు, కానీ చచ్చిపోతావు జాగ్రత్త, అది బ్రాహ్మణుల సమస్య, అదైతే వాస్తవం, నాకు బతకాలంటే కష్టము జాగ్రత్త అని అన్నాను. ఇక్కడ ఉండే బ్రాహ్మణులంతానేమో ప్రేమగా ఉన్నారు, వాళ్ళు అట్లాగే ప్రేమగా ఉంటారు అనుకున్నాను నేను. వాళ్ళు బ్రాహ్మణులు అయితే నాకేమీ నన్ను ప్రేమగా చూస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు మన జమ్ములు మన ఆర్ఎస్ అంత పెద్ద శుద్ధ క్షత్రియుడు అయిన ఆయన ప్రేమగా ఉండేవాడు. పాపయ్య శాస్త్రి గారు, అక్కర శర్మ, వెంకటేశ్వర గారు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో చెప్పలేము. నాకేం ఇబ్బంది లేని అనుకుంటా ఉన్నాను నేను. ఆడికి వెళ్తే ఇప్పుడు ఆ ఇబ్బందులు సరే ఆ పక్కకు వచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని అంటే 108 రూపాయలు ముందులో ఫీజు కట్టాలి. హాస్టల్కి 56 రూపాయలు అడ్వాన్స్ కట్టాలి. కనీసం 200 కావాలి. ఈ 200 ఎక్కడ దొరుకుతాయి నాకు? ఎలా సంపాదించాలి? అప్పుడేమో మా అమ్మతో అంటే అమ్ముకోర పొలం ఉంది, పొలం అమ్మితే అదేం పెద్ద కష్టపడి అది కాదు, దాని అమ్మ అక్కర్లేదు అని. మీ నాయన నన్ను చేసుకోక ముందు ఒక ఆసామి దగ్గర అంగల్ కుదురులో జీతగాడిగా ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయి అడుగు, ఆయన ఇస్తేడేమో చూడు అని. ఆయన మాసూల్లో ఉన్నాడు, బస్తాలకి తుత్తాకు ఉన్నాడు పొలాల్లో. ఆయన దగ్గరికి వెళ్ళే, ఎవరు అన్ను అంటే నేను పలానా వాడిని అన్న. రాముడు కొడుకు అన్నాడు మా నాయన అన్న. నాకు ఎప్పుడు కనపడలే కదరా నువ్వు అన్నాడు. ఏం అవసరం రాలేదు నీ దగ్గర రావడానికే నాన్న, మా నాయన తీసుకురాలేదు. మా నాయన మీద ఆయన కోపం. ఎందుకు కోపం అంటే నా దగ్గరే ఉండకుండా ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు అని.
ఆమెమోనో మా నాయన దగ్గరికి రాదు, మా నాయనేమోనో మా అమ్మ దగ్గర రావాలి, ఆయనేమోనో పని వదిలేయాలి. ఈయనకేమోనో నమ్మకమైనటువంటి మా నాయన చాలా మంచి జీతగాడు ఆయనకి. ఆయనకి మీ నాయన నన్ను మోసం చేసి వెళ్ళి మీ అమ్మ దగ్గర చేరాడు రా అని ఏదో అన్నాడు. సార్ మా అమ్మ దగ్గర మా నాయన చేరితే ఆయనకేం తప్పేముంది సార్ అని నేను అంటే, మీ అమ్మ ఏది అన్నాడు. మా ఊళ్ళో ఉంది సార్, మీ అమ్మని తీసుకురా అన్నాడు. అమ్మని 2 రోజులు మా అమ్మని తీసుకొచ్చా. అంటే వీటికి నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఎట్లా ఇది తీరుస్తావు అమ్మాయి, నువ్వు ఈ డబ్బులు ఇప్పుడు ఎట్లా ఇస్తావు అని అడిగాడు ఆయన. అయ్యా ఎట్లా తీర్చుకుంటాము, మాకు 1 ఎకరం ఉంది కావాలంటే అమ్ముతాను అని అంది. ఎకరం మే తెలియగల తెలియను నువ్వు, ఇస్తాను తీసుకోమని ఇచ్చాడు. డబ్బు తీసుకెళ్ళిపోయి చేర్చా, స్కాలర్షిప్ వచ్చింది, డబ్బు తీసుకొచ్చి ఇచ్చా. మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ చేరాలి కదా అన్నాడు. చేరన్నా. అప్పుడు మళ్ళీ 200 కావాలి కదా అన్నాడు. కావాలన్నా, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. ఇవ్వద్దు అన్నాడు. 3 సంవత్సరాలు తీసుకోవాలి ఆయన. 4వ సంవత్సరం కూడా నీకు పోతే నువ్వు పెళ్లి చేసుకున్నావా అన్నాడు. లేదన్న. ఉద్యోగం వచ్చిందా అన్నాడు. రాలన్న. ఈ డబ్బులు లేకుండా ఎట్ట బతుకుతావా అన్నాడు. ఉంచుకో అన్నాడు. ఎప్పటికీ తీసుకోవాలన్న దగ్గర డబ్బు ఆయన. నా దగ్గర ఇప్పటికీ నేను రుణపడే ఉన్నా. ఇవాళ తీసుకోలేదు ఆయన. తీసుకోకుండా ఏమన్నాడంటే, నాన్నగారు అక్కడ పనిచేశారు, మా నాన్నంటే విపరీతమైన ప్రేమ అతనికి. ప్రేమ కోపం ఎందుకంటే నా దగ్గర ఉండమంటే ఉండకుండా పోయాడే అని. ఉండడానికి మా నాయన పరిస్థితులు మా నాయనవి. ఆ రోజుల్లో అట్లా ప్రేమించేవాడు. సరే అయిన తర్వాత నా పెళ్ళికి వచ్చాడు. ఆయన పెళ్ళికి వచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటానంటే, అరే ఏమిరా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు సార్, ఏమి చెప్పాను. నువ్వు చూడు చాలా అభివృద్ధిలోకి వస్తావు, జాగ్రత్తగా ఉండాలి. నేను చదువుకునే రోజుల్లో ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి. వరి పండించేవాడు, పసుపు అంటామే, పసుపు పండు ఆయనకు ఉండేది. ఆ పసుపు ఇక్కడ గుంటూరులోనో తెనాల్లోనో అమ్మి మనిషి కాదు ఆయన. కలకత్తాలో అమ్మేవాడు. కలకత్తా పోవడానికి ఈ పంట తీసుకొని అక్కడ పోయి అమ్మి వచ్చి చదువుకున్నాడు. అప్పటికి ఆయన SSL చదువుకున్న మనిషి. ఆయన చూసి వచ్చేవాడు. సత్యం గారు ఆయన పేరు, అలపర్తి సత్యం గారు, పుణ్యత్తుడు. ఆయన వస్తా వీడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు, రాముడు కొడుకు, మా నాన్నని రాముడు కొడుకు ఎట్లా ఉన్నాడని చూద్దామని వచ్చాడు. 3 ఉన్నాం. ఒకడికేమో 2 కుర్చీలు, 2 టేబుల్ మీద వాడు దుప్పటి పరుపు ఉన్నాయి. ఇంకొకటికేమోనో నరసరావుపేట క్యాంప్ కాట్ అని ఒకటి ఉంది. ఆ క్యాంప్ కాట్లో ఉన్నాడు రాజన్ గారు. నేను మూల మీద దుప్పటి వేసుకొని పడుకున్నా. నీ మంచం ఎదురా అన్నాడు. ఇప్పుడు పడుకుంటున్నాను అన్న. దిండి ఎదురా అన్నాడు. దిండి అక్కర్లేదు అన్నాను. దుప్పటి ఎదురా అంటే ఇదే కప్పుకునేదిరా. ఆయనకి చికాకేసింది. ఏమైనా నువ్వు కప్పుకునేది లేదు, దిండు లేదు, వాళ్ళందరికీ ఏమన్నా టేబుల్స్ ఉన్నాయి, వాడికి ఏమైనా క్యాంప్ కాట్ ఉంది, నువ్వేమన్నా మూల పడుకుంటున్నావు, మీరు చదువుకునేంత ఒకటే చదువు రా అని తీసుకెళ్ళి క్యాంప్ కాట్ కొన్నాడు. తర్వాత ఈజీ చైర్ కూడా కొన్నాడు, దాని మీద కూర్చొని రాసుకోవడానికి. అది ఇచ్చి దుప్పట్లు ఏంటంటే కొనిచ్చి ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల్లో వచ్చాడు నన్ను చూడడానికి. ఎట్లున్నావు, చదువుతున్నావంటే బాగా చదువుతున్నానే. నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా అద్భుతమైన మనిషిగా మారిపోయాను. ప్రైజులు రావడము, నేషనల్ ఢిల్లీలో దృష్టి అవార్డు రావడము, పేపర్స్లో పడ్డము, చాలా ఆనర్స్ అయిపోయింది. ఆనర్స్లోనే ఉండగానే నేను ఆనర్స్గానే ఉండగానే రిజిస్ట్రార్గా ఉండే కోర్మ వేణుగోపాల స్వామి గారు నన్ను చాలా ఇష్టపడేవాడు. అందరూ ఇష్టపడేవాళ్ళు, మా మేస్టర్లు తప్ప. గురువు గారు ఈ ఆనర్స్లో ఉన్నప్పుడు అక్కడ కొన్ని తెలుగు డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే అది లోకానికి తెలిసిన విషయం. ఇప్పుడు పులుల బేవును నేను నవల ఉంది కదా, దాన్ని చదవండి. నా ఆనర్స్ జీవితంలో మా అయ్యవారులతో నేను పడిన ఇబ్బందులు మీకు తెలుసు. అప్పటికి ఆ 3 సంవత్సరాలు కాగానే కాలమేఘాలు అనే నవల రాశా. మా గురువులు ఏమేమి హింస పెట్టారో చెప్పా. అంటే అప్పటికే మీరు ఆనర్స్ ఉన్నప్పుడు రచనలు ప్రారంభించారు. నాకు అవార్డ్స్ వస్తున్నాయి కదా. నేను అప్పుడు సమత రాశాను, అనాథ రాశాను. ఈ కాలమేఘాలు రాసేసరికి వాళ్ళకి నాకు వాళ్ళ మీద దిగులు కలిగింది. వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళని నేను కోపపడుతున్నాను, మీరు
నువ్వు నా ఇంత ఆత్మీయుడివి, ఆ, నా కాలం ఇప్పుడు పుల్లుల బోను నేను చదవకపోతే ఎట్లాగయ్యా, అది చదవాలి నువ్వు. ఆ, నేను 56, 59 మధ్యకాలంలో ఆ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆ, తెలుగు డిపార్ట్మెంట్లో ఆ, 6 అయ్యవారుల దగ్గర పడినటువంటి అవస్థల స్వరూపం నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇది ఇప్పుడు కాదు, ఆ నవల చదవాల్సిందే. అదే అదే, ఆ, అదే అప్పుడు ఆ, తోమాడు దోణపు గారు ఆ, అక్కడ ఎన్సైక్లోపీడియా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆహా, ఒరే నిన్ను ఎవడో ఆపలేడు, ఆ, నిన్నెవడు నీవు నాశనం చేయలేడు. ఆ, మొదటి సంవత్సరం పరీక్ష అయ్యేటప్పుడు ఆ, హిస్టరీ ఇంగ్లీష్ పాస్ అవ్వాలి, ఓహో, ఎవరు తప్పల ఒక్కడే నేను ఆ, సుబ్రహ్మణ్యం తప్ప మీరు మొత్తం 11 మంది తెప్పారు. ఓహో, ఆ, మొదటి నేను ఆ, ఇంగ్లీష్లోనూ హిస్టరీలోనూ ఆ, యూనివర్సిటీలోనే మొదటి వాడిని. బా, ఆ, నీకు తిరిగే ఉందిరా, వీళ్ళెవరు నిన్ను ఇబ్బంది పెడతారు, ఆ, ఒకవేళ నీకు ఫస్ట్ క్లాస్ రాకపోతే ఆ, సెకండ్ క్లాస్ వాడు ఎవడు నీ చేత కాదు వాడు ఆపటం, అవును, ఆ, నువ్వు భయం లేకుండా ఉండు, ఓహో, భయంతో సగం చచ్చిపోతావు అంతే కదా, అని నేను భయం లేకుండా ఉండడం ఒకటి ఆయన నాకు బాగా నేర్పాడు. ఆహా, వాడు నాకు సహాయం చేస్తానని నేను నమ్మను. అవును, అక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే 15 మార్కులు తేడాతో ఆ, ఇద్దరికి వస్తే మూడో వాడికి పంపాల్సి వస్తుంది కాబట్టి 17 మార్కులు తక్కువ కాకుండా చేయడం వాళ్ళకి తెలుసు. ఓహో, నాకు 65 వస్తే ఆ, వాళ్ళు 50 కంటే తక్కువ వేయరు, ఆ, నేను 65కి పై వచ్చేటట్టుగా ఉండాలి, ఓహో, ఆ, ఉంటే నన్ను ఎవడేం చేయలేడు అని అర్థమైపోయింది నాకు. ఆహా, ఫస్ట్ క్లాస్ వస్తానే నేను ఆశపడ్డాను, ఆ, వస్తుందని అనుకున్నా, ఆ, కానీ తగ్గి ఆ. సెకండ్ క్లాస్తోనే బయటపడ్డా ఏమి ఇబ్బంది ఏం కలగల. జీవితం అంతా అన్నీ బాగా నాతో పాటు తయారైన వాళ్ళు ఎవళ్ళు ఎక్కడ కూడా కనపడరు ఇప్పటికీ. అవును, ఉమ్, సుబ్రహ్మణ్యం ఒక్కడే నాతో పాటు ఆ, ప్రిలిమినరీలో ఇంగ్లీషు హిస్టరీ పాస్ అయిన వాడు, అటు ఒక్కడే కనిపిస్తాడు. అన్నామలైలో ప్రొఫెసర్గా చేసి ద్రావిడ భాషల్లో మంచి కృషి చేసిన మనిషి అతను అక్కడ కనిపిస్తాడు. ఇక మిగతా వాళ్ళు ఎవరు అయ్యవారులుగా ఎక్కడ పని చేసుకున్నారు, కాలం చేసిపోయారు, వాళ్ళతో గొప్ప గొప్ప వాళ్ళ కిందనే లెక్క మా అంతే అంతే. అయ్యవారులతో. వీళ్ళు మార్పు చేసిన మనుషులతో వీళ్ళు గొప్పవాళ్ళే, కానీ పనికి వచ్చింది ఎక్కడ, ఆ. పనికిరావు. ఈ ఆనర్ డిగ్రీ అయిన వెంటనే ఉద్యోగంలో చేరారా గురు? ఆనర్స్ కాగానే ఆ, మార్చిలో పరీక్షలు అయిపోయినాయి, ఆ, ఏప్రిల్ మే ఇంట్లో ఉన్నా, జూన్లో ఆ, ఏసీ కాలేజీకి వెళ్ళా, ఓహో, ఆయన ఉద్యోగం ఇమ్మని అడిగా. ఆ, ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ, ఈ ఆలోచన చేస్తూ ఉండే సమయంలో ఆ, అక్కడ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉమ్, ఉద్వేగానికి కారణమైనటువంటి మనిషిని ఉమ్, అందరికీ ఇప్పటికైనా మీరు 56, 59లో మొన్న 56, 59లో మా దగ్గర చదువుకున్నాయన ఆ, కృష్ణకుమార్ అన్న అతను ఆ, అమెరికాలో ఉండేవాడు, ఆ, అప్పటికి నాకు ఎట్టున్నాడో చూద్దామని వచ్చాడు. ఓహో, అప్పటి చరిత్ర నది వాడు గొల్లపూడి మారుతిరావు ఆ, గురువుగారు అంటాడు అప్పటికి. వాడు త్రూఅవుట్ లైఫ్ చాలా ప్రేమ ఉండేవాడు. అవును, అసలు ఆ రోజుల్లో ఉన్నటువంటి తీరు, నేను నాటకాలకి డైరెక్టర్ని, నాటకాలు రాసేవాడిని, వేసేవాడిని, వేయించేవాడిని, నేను నటుడిగా ఉండేవాడిని, పిల్లల్ని తీసి ఆడించేవాడిని, పెద్ద ఉద్యమంగా ఉండేది నాకు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో, ఆ, సమయంలో ఆ, నన్ను ఎవరు ఏమి ఆపలేరు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఆ, లేక చేరినటువంటి వీడు అప్పటికి ఎవరు చేరలేదు. చేరలేదు. ఇట్లాంటి ఆ దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాడు ఆ రావడంతో ఆ, ఇది అందరికీ చాలా అప్పటికే పేపర్ల నిండా నా పేర్లు వచ్చినటువంటి రోజులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అప్పటికి. ఆ, ఫోటోలు పడ్డ రోజులు ఉన్నాయి. ఆ, వీడు ఎవడైనా ఇంత పిల్లోడు ఇంత. నేను ఎడిటర్గా ఉండేవాడిని కాలేజీ మ్యాగజైన్కి, హాస్టల్ మ్యాగజైన్కి. ఆ, నేను చాలా చాలా ఉధృతంగా ఉండేది నా వ్యవహారం అక్కడ. నేను యూనివర్సిటీ కల్చరల్ టీంకి నాయకుడిని, అనేక పాత్రలు పోషి చాలా క్షణం తీరిక లేకుండా ఓహో, నిరంతరం పనిచేసేటటువంటి ఒక ఉత్సాహమైనటువంటి జీవితం వచ్చింది. అది విశ్వవిద్యాలయంలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి, ఆశ్చర్యము అసూయకు కూడా కారణమైంది. అసూయ పడి లాభం లేదు. ఒక్క తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైనా నచ్చదు పడతారు, వాళ్ళు కూడా నన్ను ప్రేమగానే చూసేవాళ్ళు, కానీ నా మీద అసహ్యపడేవాడు కాదు. పాపం వీడిని ఏడిపిస్తున్నారు వీళ్ళు అందుకే దిగులుతోనే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఒక అమ్మాయి అయితే
వీళ్ళని ఏడిపించడం కోసం నన్ను ప్రేమించడానికి మొదలుపెట్టింది. ఓహోహో. వాళ్ళ వీళ్ళని అట్లా ఉండేది పరిస్థితి. ఇది సరే గురువు గారు, అది కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు అంటే నేను అది చెప్తా. నేను పాస్ అవ్వగానే నేను కాలేజీకి వెళ్తానంటే రమ్మన్నాడు ప్రిన్సిపాల్ గారు, అంతే. అప్పటికే అక్కడ చదువుకున్న శ్రీవత్సవ్ గారు అని ఆయన కూతురు ఒక ఆమె ఉంది. వీడు చాకుచెక్కేమో ఉన్నాడు మనిషి, వాడు అక్కడ చాలా గొప్పవాడు అన్నప్పుడు ఇంట్లో మొత్తం తెలుసు, నేను ఆయన ఇంట్లో తెలుసు, నేను రా కాలేజీకి రా అన్నాడు. కాలేజీకి రాస్తే ఏం చేస్తావంటే ఎక్కడ ఉంటావంటే పో అన్నాడు. సరే, ఎవరు నీకు రికమెండేషన్ ఎవరు ఇస్తారా అని అన్నాడు. మీరే చెప్పాలి సార్, నేను నాకెవరు లేరు సార్ అని అన్నా. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది అన్నాడు. మా ఊళ్ళో ఉంటుంది. సరే పో అన్నాడు. మళ్ళీ ఇంకో రోజు పోతే 14వ తేదీకి రా అన్నాడు. 14వ తేదీకి వస్తే ఆర్డర్ ఇచ్చాడు. 15వ తేదీకి చేరా. 19 సంవత్సరాల 11 నెలల 15 రోజులుగా నేను లెక్చరర్ అయ్యా. అంత సులభంగా వచ్చేసింది. నేను ఎండాకాలం ఉన్నది 3 రోజులు 3 నెలలు ఊరికే ఇంట్లో ఉన్నా. అంటే నిరుద్యోగ సమస్య లేదు. ఇది ఏది సెలవుల్లో ఉన్నాం కదా. ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కడ ఆగలేదు, తిరుగు చూడలేదు. ఇంకెక్కడ అక్కడి నుంచి ఎక్కడ గుంటూరు ఏసీ కాలేజీలో లెక్చర్గా ప్రిన్సిపల్ గారు చెప్పారు. హాయిగా ఉంది, బాగానే ఉంది. కానీ సమస్య ఏమొచ్చిందంటే కాలేజీలో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ 2 years కోర్స్ పోయి 1 year కోర్స్ PUC వచ్చింది. లాస్ట్లో ఉండే ప్రతి వాడిని తీసేయాల్సి వచ్చింది. వీడిని తీసేయడమా ఏం చేయడమా అని ప్రిన్సిపల్ కూడా పాపం చాలా ఏమబడి ట్యూటర్గా ఉంటావరా అని అడిగాడు. అంటే తగ్గి ఉండవలసి వస్తుంది. అది నేను కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే పోస్ట్ అంటే లెక్చర్ కాదు, ట్యూటర్ అవుతుంది, అది తక్కువ పోస్టు. సార్ నేను అప్పుడు గవర్నమెంట్కి వచ్చి గవర్నమెంట్లో ఇది 17 రోజులు తిరిగితే ఆర్డర్స్ వస్తాయని తెలిసింది. 26వ రోజున నాకు ఆర్డర్స్ వచ్చినాయి గవర్నమెంట్లో. చిత్తూరు వెళ్ళిపోయా. ఒక 11 రోజులు అంటే ఒక నెల లేదనుకో, సమయం లేకుండా తగ్గకుండా వెళ్ళిపోయాను లెక్చరర్గా. ఇక అక్కడ నుంచి కాకినాడ, మళ్ళీ అనంతపురంలో 62లో వచ్చా. 59లో నేను ఉద్యోగంలో చేరింది. 2 ఏళ్ళు ఏసీ కాలేజీ గుంటూరు, 1 సంవత్సరం అనంతపురం, 1 సంవత్సరం చిత్తూరు, కాకినాడ. అనంతపురంలో 22కి వచ్చా. అప్పటికి మీరు పెళ్లి చేసుకోలేదు? 72 దాకా అక్కడే ఉన్నా. 72లో పీజీ సెంటర్కి వచ్చా. 72 నుంచి 72 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత తిరుపతిలో యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో లెక్చరర్గా చేరా. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు కాగానే మళ్ళీ అనంతపురానికి పీజీ సెంటర్ యూనివర్సిటీకి మారింది, శ్రీకృష్ణదేవరాయలకి. ఇక్కడికి వచ్చేసరికి రీడర్గా వచ్చా. మళ్ళీ 5 సంవత్సరాలకి ప్రొఫెసర్ అయ్యా. 19 సంవత్సరాల్లో ప్రొఫెసర్గా ఉన్నా. లాస్ట్ 3 ఏళ్ళు మొదట్లో కొద్దిగా అటు ఇటు ఇబ్బంది పడినా క్రమక్రమంగా అంత కాలం కలిసి వచ్చింది. కానీ ఒకటి చాలా చిత్రమైనటువంటి అవకాశం ఏమిటంటే 36 మంది ఒక లెక్చర్ పోస్ట్కి అప్లై చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. నేను అప్లై చేశాను. అప్పటికి అందరూ ఎంఏలు చేసిన వాళ్ళు అంతా ఉన్నారు. బిఏ ఆనర్స్ పాస్ అయిన వాడు నేను ఒక్కడే, ఎవరు లేరు. బిఏ ఆనర్స్. ఆ తర్వాత ఇంకొక మాట మీకు చెప్పాల్సింది, నేను 59 నుంచి 68 దాకా 9 సంవత్సరాలు అప్పుడు 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. మాకు పిహెచ్డి సీట్ ఇమ్మని అడుగుతూ ఉన్నవాళ్ళని, నాకు ఇవ్వాల. 9 సంవత్సరాలు నాకు ఎవరు ఇవ్వలేదు. కారణం ఏంటి? అక్కడ ఏమిటంటే ఉన్న వాళ్ళందరూ నేమోనో సామాజిక వర్గం కావాల్సిన వాళ్ళనే తీసుకుంటారు. అప్పటికే ఉంది యూనివర్సిటీ, అప్పుడు ఉన్నది అందరూ వాళ్ళే. ఇప్పుడు 6 బ్రాహ్మణులే ఉన్నారు మాకు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్క విరుదరాజు రామరాజు గారు కాక మిగతా అందరూ బ్రాహ్మణులే. వాడు ఎవడన్నా సీట్ ఇవ్వాలని అంటే దివాకర్ల వెంకటరావు గారు చెప్తేనే ఇస్తారు. ఇష్టపడ్డా కానీ విరుదరాజు రామరాజు ఇద్దామని అనుకున్న ఆయనకి గురువుగారు చెప్తేనే ఇస్తాననే పరిస్థితి ఆయనది. ఇవ్వలేరు టీచర్స్. అందువల్ల 9 సంవత్సరాలు ఇవ్వలే.
వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఆ, జిఎన్ రెడ్డి గారు ఓహో, అయిన తర్వాత ఆ, బీసీలకి ఆ, ఎస్సీలకి ఆ. అంటే నాకు ఆ, రెడ్లకి ఆ. సీట్లు రావడం ప్రారంభమైంది. ఓహోహోహో. అంతవరకు లేదు. దొరికేవాళ్ళు కాదు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఆ, మనుషులు వచ్చేవాళ్ళు కాదు. ఆహాహా. అట్లా నాకు 68లో సీట్ వచ్చింది. ఓహో. 72లో ఆ, పూర్తి అయిపోయింది. పిహెచ్డి కంప్లీట్ చేశారు. అసలు ఆ, 4 ఏళ్ళు చెయ్యాలి పిహెచ్డీ చేయడానికి. నీకు తెలిసి ఎక్కడి నుంచి కథ. అవును. 10 ఏళ్లలో ముగించవచ్చు. ఆ, అంటే టీచర్గా ఉండేవాడికి అవును. 4 ఏళ్ళు మినిమము, ఆ, మ్యాక్సిమం 10 ఏళ్ళు. ఆ, నేను ఉద్యోగం అయ్యేవారికి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతా ఉన్నా. అవును. పరిస్థితి నేను 3 ఏళ్ళకి పూర్తి చేశాను. అందులో పెద్ద సబ్జెక్ట్. అది కొత్తదే తీసుకోవడానికి. ఆ, 4 ఏళ్ల తర్వాత సబ్మిట్ చెయ్యి అంటాడు జిఎన్ రెడ్డి గారు. ఆ, నేను అయిపోయింది నాది, మీ ఇష్టము ఉంచమంటే తీసుకురా అన్నాడు. చూశాడు, ఆ, 3 ఏళ్ళకి అయిపోయింది, ఆ, సబ్మిట్ చెయ్యి అన్నాడు. ఆ. రూల్స్ ఒప్పుకో అరే, అరే, ఆ, గవర్నమెంట్కి అంటే యూనివర్సిటీకి, అరే, అది అకాడమీ సెనేట్కి అకాడమీ సెనేట్కి సిండికేట్కి పోయి వాళ్ళు అప్రూవ్ చేసేసరికి 4 నెలలు పెట్టింది. ఆ, 3 సంవత్సరాలు 4 నెలలకి నేను సబ్మిట్ చేశాను. 4 ఏళ్ళు మినిమం పీరియడ్. ఆ, 4 ఏళ్ళకి వచ్చేసింది. ఆహా. 72 కల్లా వచ్చింది. 74 అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను అప్లై చేశా. వెళితే ఆ, అప్పటికి నాకు 2.5 సంవత్సరాలు పీజీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 72, 74 ఇక్కడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర పనిచేశాను కదా. ఆ, ఆ, దానికి రీడర్ కూడా అప్లై చేశాను నేను తిరుపతికి. ఆహా. ఆ డీజే రెడ్డి గారు సంయమనము, ఓర్పు, నేర్పు ఉండేటటువంటి గొప్ప ఆదర్శ పురుషుడు. ఓహో. ఆ, ఆయన ఇంటర్వ్యూలో ఆ, ఆనర్స్ పాస్ అయినవాడు ఒకడు వస్తున్నాడు, ఆ, వాడు పిహెచ్డి కూడా వచ్చింది. ఆ. ఇప్పటికీ ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు అనుభవం ఉంది. అప్పటికే రచయితకు కూడా బాగా టాప్. అప్పటికి రచయిత 13 పుస్తకాలు ఉన్నాయి. ఆ, ఆ, ఇతను చూడండి అని ఇంటర్వ్యూలో చెప్పేశాడు వాళ్ళకి. ఆ. అతను పరిశీలించండి అని అన్నాడు. ఓహో. అందరిని 5 నిమిషాలు 2 నిమిషాలు చూసి పంపించేశారు. ఆ. నన్ను పట్టుకున్నారు గంట సేపు. అందరూ కూడా నన్ను ఆ, నన్ను ఉత్సాహపరుద్దామనే చూస్తున్నట్టుగా ఉంది అనిపించింది, కానీ నాకు నన్ను నిరుత్సాహం చేద్దామని అనిపించలేదు. అంటే అందరూ కూడా ప్రేమగానే ఉన్నట్టు అనిపించారు. నానా. సందర్భాలు నాకు బాగా అనుకూలమైనవి. ఆ, నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటిదేమోనో ఆ, జిఎన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆ, ఆయనే సీట్ ఇచ్చింది నాకు. ఆహా. ఆయనే నన్ను ముందుగా తీసిస్తూ సబ్మిట్ చేసించింది. ఆ, నన్ను బాగా పనికొస్తావని మాట్లాడింది. ఆ, నువ్వు రాగానే అప్లై చేయన్నవాడు ఆయనే. ఆ, ఆయన ఉన్నాడు. ఆ. నిన్ను ఎవరు ఏమీ ఆపలేరురా అని చెబుతున్నటువంటి దోణపు గారు ఉన్నాడు. తోమాడుతో గారు ఉన్నారు. ఆ, అయ్యా దివాకర్ల వెంకటేశ్వర గారు సరేనంటే నేను సీట్ ఇవ్వగలను, కానీ నేనంతటి నేను నీకు ఇవ్వలేనని చెప్పినటువంటి రామరాజు గారు. రామరాజు గారు వచ్చారు. ఆ, వాళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్స్. ఆ, వాళ్ళు ముగ్గురు ఉన్నారు నా దీనికి చూడడానికి. ఆ, వీడు ఎవడో బియ్యానర్స్ పాయినోడు ఉండవు. బియ్యానర్స్ అంటే చాలా గౌరవం ఉంటుంది, ఇప్పుడు కానీ తెలియదు. ఆహా. చూడండి అంటే వాళ్ళు ఒక గంట సేపు తవ్వారు. గంట సేపు అయిన తర్వాత ఆ, నేను ఆ రోజు, అది అద్భుతమైన రోజు, అదే. నన్ను నేను చూసుకుంటున్న రోజు అనిపించింది. ఓహోహో. నేను చెప్పిన పాఠాలు, ఆ, చేసిన పరిశోధనలు, ఆ, చేసిన రచనలు, కృషి, కృషి. ఆ, ఇవన్నిటికీ కూడా ఆ, సాఫల్యమైన సందర్భం వచ్చింది అని. ఆహా. దేన్ని కూడాను ఆ, మాట్లాడకపోతే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆ. నన్ను ప్రశ్నల వర్షం కురిపించారు. బాల వ్యాకరణం పాఠం చెప్పారు కదా మీరు అని అన్నాడు జిఎన్ రెడ్డి గారు. ఆహా. చెప్పాను సార్ అన్న. ఆ, ఛందస్సు చెప్పారు కదా అన్నాడు. చెప్పాను అన్న. ఆ, అలంకారం చెప్పారు కదా, చెప్పాను అన్న. ఆ, వాటిలో ప్రశ్నలు ఏమైనా చెప్తారని చెప్తాను అన్న. ఆ, 108 అలంకారాల్లో ఏ అలంకారం అయినా చెబుతావా అన్నాడు. ఆ, నేను ప్రయత్నిస్తాను సార్ అని అన్న. ఆ, చెప్పాను, 3 సంవత్సరాల పాఠం చెప్పాను, నేను ప్రయత్నిస్తాను అని అన్నాను. ఆ. ఇంకా చెట్టు అప్పటికి డీజే రెడ్డి గారు ఉమ్, మొట్టమొదటి ప్రశ్న వేసింది ఏమిటంటే, ఆ, కవిత్రయం అంటే ఏమిటి అన్నాడు. ఆ, 3 కవులు, వాళ్ళు కావ్యం భారతం రాశారు, ఆ, ఇంకెవరన్నా కవిత్రయం ఉన్నారా అన్నారు. ఆ, 3 రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ కవిత్రయం అంటే వీళ్ళే. ఆ, ఎవరన్నా జంట కవులు చాలామంది ఉంటారు, వాళ్ళని ఎవరిని కూడాను తీర్చి లేనే లేదు. ఇదే కవిత్రయం అంటే వీళ్ళకి ఎరువు లేరు అని అన్న. ఇంక మీరు అడగను అన్నాడు ఆయన. ఉమ్, ఆయన అతృప్తి అయిపోయింది. అదే అదే అదే. ఆ,
అసలు మొదట ఏంటంటే కవిత్రయం అంటే నన్ను భయపడ్డాను నేను. కవిత్రయం అంటే చిన్న మాట్లాడు, చిన్న విషయం అడుగుతుండే ఎందుకురా అనే పేరులు చెప్తాంటే సరిపోతున్నాడు. ఇంకొకరు ఎవరు లేరా అన్న దగ్గర చెప్తున్నప్పుడు ఆయన ఇక ఎవడున్నా కూడా వాడు కవిత్రయం కాదు, ముగ్గురు కలిసి రాసి ఉండొచ్చు. అక్కడ క్లారిటీగా చెప్పేశారు. చెప్పేసరికి ఆయన చాలా సంతోషమైంది. మీరు చెప్పండి అని అన్న. ఇలా అడగడం మొదలు పెట్టేశారు. అంతా అయిన తర్వాత ఇంకో ఎక్కడ మనం చదువుకున్న సబ్జెక్ట్ దగ్గర రాగలేదు. దీంట్లో చెప్పావు కదా నువ్వు బాల వ్యాకరణం అని చెప్పావు కదా, దాంట్లో ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి అని అన్నాడు ఆయన. అన్నీ చెప్పా. ఆచిక ప్రకరణం ఉంది, తత్సం ఉంది కదా, తద్భవం ఎందుకు లేదు అని అడిగాడు ఆయన. తద్భవ రూపాలు కొన్నింటిని ఆచిక పరిచ్ఛేదంలోనే చెప్పాడండి అని అన్నా. చెప్పాడు కానీ మరి ఎందుకు పరిచ్ఛేదం ఎందుకు పెట్టలేదు అని కృష్ణమూర్తి గారు మీరు పెద్దలు అంతా కలిసి రాసినటువంటి సాహిత్య అకాడమీ రాసిన పుస్తకంలో దీని గురించినటువంటి వివరణ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంచు, ఇందులో ఎందుకు లేదు అని అన్నాడు. ఎన్ని విధాలుగా చెప్పాడు చెన్నై సూర్య అని అడిగాడు. నేను చెప్పాను. మరి ఎంత విస్తృతంగా ఉండేటటువంటి తద్భవ విషయాన్ని ఆయన ఎందుకు చెప్పలేకపోయాడు అని ఖచ్చితంగా నిలదీశాడు. అప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది. అప్పుడు లక్ష్మి మీకు సంయుక్తాక్షరాలు తీసేసి జడ్డలు 2 అక్షరాలతో లక్ష్మి, లక్కీ కావచ్చు, లచ్చి కావచ్చు, ఇట్లా రూపాలు మారే అవకాశం ఉంది కదా. ఇట్లా ఎన్నో చెప్పవలసినటువంటి సందర్భాలు, ఒక్కటి కానటువంటి లక్ష్మి కూడా రాయొచ్చు, అన్నీ కూడా తద్భవ రూపాయలు అవుతాయి. ఈ తద్భవ రూపాయలు ఇన్నని చెప్పుకుంటూ పోవాలి, ఎంతని చెప్పాలి, ఎంత చెప్పినా కానీ తేలదు. మహాభావ పండితులైనటువంటి వాళ్ళే తద్భవాల గురించి చెప్పడానికి సాహిత్య అకాడమీ ద్వారానే చేసిన కృషి సంపూర్ణంగా లేకుండా ఉంది అనేసరికి ఆగిపోయాడు. అంటే అన్నాడు, పెద్దలు వాళ్ళు ఇందరు రాశారు, వీళ్ళిద్దరు రాసినా కానీ ఇంకా మిగిలిపోయింది, ఇంకా రాయవలసినటువంటిది ఉంది అని నాకే అనిపిస్తా ఉంది, పండితులకి చాలా మందికి అనిపిస్తుంది అని చక్కగా చెప్పామన్నాడు దోడపు గారు. ఇంకా మాట్లాడలేదు ఆయన, నాడు రచయిత, ఇంకేమని మాట్లాడి ఆయన కూడా అని అది మీ జీవితంలో కొత్త మలుపు. ఇంత అయిన తర్వాత ఆయన 1 అవర్ పట్టింది. నేను బయటికి పొమ్మన్నారు నన్ను, కూర్చొని నువ్వు వెళ్ళొద్దు అన్నారు. నువ్వు వెళ్ళు, ఆడే ఉండు, నేను ఉండమంటే అందరిని పంపించేస్తారు, నన్ను ఆడే ఉంచారు. అప్పుడు ఏవాడేంటి ఆయన, ఈయన రీడర్ పోస్ట్కి అప్లై చేశాడా అని అడిగాడు. రిజిస్టర్ వీసీ అప్లై చేశాడండి అన్న. మరి అతను రిజిస్టర్ పోస్ట్ తన దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చిందా అని అడిగాడు. ఇవ్వలేదండి అన్న. ఎందుకు ఇవ్వలేదు అన్న. అతనికి పీజీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదండి. లేదు 200 సంవత్సరాల్లో ఉంది అని చెప్పి వీళ్ళు ప్రిన్సిపాల్ రామశర్మ గారు అని అంటే బాగా ఇష్టంగా ఉండేవాడు. అతనికి ఉందే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కొంత ఉంది అని అన్నాడు. అంటే సపోర్ట్ చేశాడు అతను. చేస్తే 2.5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఉండాలి కదా అని జిఎన్ రెడ్డి గారు అడిగారు. జిఎన్ రెడ్డి గారు చెప్పారు. జిఎన్ చెప్తే అందుకని మేము అప్పుడు చేయలేదు ఇవ్వటానికి అని అన్నా. పోనీ ఇప్పుడు అతనికి ఇంటర్వ్యూ ఇవ్వచ్చునా, అతను సమర్థుడుగా ఉన్నాడు, ఇంటర్వ్యూ పెడదామా అని వీసి అడిగాడు. ఇవ్వద్దండి అన్నాడు ఈయన. నాకంత సపోర్ట్ చేసిన మనిషి ఎందుకు ఇవ్వద్దు అన్నాడు. మీరు ఒక మనిషిని రీడర్గా అపాయింట్ చేయొచ్చు, కానీ సెలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎవరినైనా రీడర్గా అపాయింట్ చేయొచ్చు, కానీ సెలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదంటే రూల్ లేదు. 5 ఏళ్ళు మినిమము టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు ఇతనికి. రిలాక్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అండి. ఇప్పుడు ఒకటి రిలాక్స్ చేస్తే చాలా మందికి రిలాక్స్ చేస్తారు, ఇబ్బందులు వస్తాయి, మీకు ఇబ్బంది వస్తుంది, మీకు ఇప్పుడు అతన్ని మనం ఆయనకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఆ క్యాండిడేట్ని అకామిడేట్ చేయాలంటే నన్ను రీడర్గా పంపాలని చూసుకున్నాడు ఆయన. అది కథ. అప్పుడు ఆయన సాయంకాలం జరిగేటటువంటి ఇంటర్వ్యూలో ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఎవరన్నా సెలెక్ట్ అయితే లెక్చరర్ పోస్ట్ ఖాళీ పడితే ఇంకొక పోస్ట్ కూడా ఏర్పడుతుంది అని సూచన చేశాడు ఈయన. అక్కడ 3 ఉన్నారు. సరే అన్నాడు. నన్ను వెళ్ళిపోబోదరక. సరే డిపార్ట్మెంట్ అయిపోయింది. ఆయన వచ్చేసరికి సాయంకాలం 6 గంటలు అయింది.
6 గంటల దాకా ఆయన దగ్గర కూర్చున్నా. ఏం వచ్చావు అన్నాడు. నన్ను బయట కూర్చోమన్నారు సార్, నాకు అది ఇష్టంగాను భయంగాను అట్లా ఉందంటే, నీకేం భయం అక్కర్లేదు, నీకు భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వచ్చేసా. ఆ తర్వాత చెప్పాడు, ఇట్లా జరిగింది, నేనే నీకు ఇబ్బంది కలిగించాను అని. మళ్ళీ 2.5 ఏళ్ళకి తిరుపతిలో అనంతపురంలో పడగానే అక్కడ అప్లై చేయి అన్నాడు. అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. అంటే ఆయన జిఎన్ రెడ్డి గారు నాకు పిహెచ్డి సీట్ ఇవ్వడం కానీ, లెక్చరర్గా చేరడం కానీ, లీడర్గా కావడం కానీ అంతటి వెనక ఆయన. అయితే దీనికి మొత్తం వెనక నన్ను తయారు చేసినటువంటి వ్యక్తి కోరాడ మాధవ శాస్త్రి గారు. ఆయన ఏం చేశాడంటే, 2.5 years నా దగ్గర ఒక స్కీమ్ ఉంది, స్కీమ్లో పనిచేయి, నీ జీతం నీకు అక్కడ వస్తుంది, ఇక్కడ నీకు అదనంగా నాకు 760 రూపాయలు వచ్చేది అప్పుడు జీతం, ఇక్కడ 100 రూపాయలు ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ అదనం వస్తుంది. ఇక్కడికి వచ్చి నువ్వు పరిశోధన చేయాలి, నీ పరిశోధన నువ్వు చేసుకుంటూ ఉండు. పోస్ట్ డాక్టర్ల వర్క్ భాషా చరిత్ర మీద చేశా. దాంతోపాటు ఎంఏకి తెలుగు చెప్పాలి. 6 గంటల పాఠం చెప్పా. ఈ 6 గంటల పాఠం చెప్పాను సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. కోరాడ మహాదేవ శాస్త్రి గారు రామశర్మ గారికి వీడిని ఎంకరేజ్ చేయండి అని చెప్తే వీడికి 2.5 సంవత్సరాలు ఆయన అన్నాడు 2.5 సంవత్సరం కలిసి వస్తుంది ఆయన. అట్లా తర్వాత వచ్చిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్లో నన్ను బాగా మిగతా వాళ్ళతో ఇబ్బందులు ఉన్నా ఆయనతో బాగానే జరిగింది. ఈ విధంగా మొత్తానికి యూనివర్సిటీలో చేరేసి యూనివర్సిటీలో ప్రతిదీ కూడాను పోరాటం యూనివర్సిటీలో అన్నిటి పోరాటం చేసి అక్కడి నుంచి నీకు తెలిసిన జీవితం అది. నాకు తెలుసు గురువు గారు, ప్రేక్షకులు తెలియాలి కదా. సరే ఇప్పుడు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు. అనడం ఏంటంటే, ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక కుగ్రామంలో చాలా పోరాటం చేసి ఈ స్థాయికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో పోరాటం. అంటే ఒక పక్క పేదరికంతో పోరాటం, ఒక పక్క వివక్షతతో పోరాటం, ఒక పక్క పైకి వచ్చే కొలది వీళ్ళందరితో. అయితే ఈ నేపథ్యంలో మీరు గొప్ప సాహిత్య సృష్టి చేశారు. అంటే మీ జీవితమే సాహిత్యం అయిపోయింది రకంగా చెప్పాలంటే. మీరు చూసిన జీవితాల్లో ఇన్ని గ్రంథాలు దాదాపు 130 వరకు మీరు రాశారు. ఇంత సాధన చేసిన వెనుక ఇప్పటికే మీరు ఆ ఫైర్ తగ్గలేదు. గతం వైపు వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అందరూ కూడా చాలా మంది నిరాశని, నిస్పృహని, నాకెక్కడా కూడా దిగులు లేదు. ప్రతి చోట నేను విజయంగానే అనిపించింది. అందరూ నాకు సహాయమే చేస్తున్నట్టు కనపడ్డారు. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది. మీలో ప్రేమతత్వం ఉంది కాబట్టి అందరికి లోకమంతా అలాగే కనిపించింది. వాస్తవంగా అంటే మీ రచనల్లో చాలా వివక్షత ఎదుర్కొన్నటువంటి దళితులు, స్త్రీలు, బహుజనులు, గిరిజనులు, ముస్లింలు, పేదరికం, పాపం ఆకలి చచ్చేటటువంటి పూజారి కూడా నాకు ఇష్టమైన వాడే. ఎవడైతే వివక్షతకు గురవుతాడో వాళ్ళందరూ కూడాను, వేదనకు గురవుతున్న వాళ్ళందరూ నాకు ఇష్టం. వాళ్ళ మీద రాస్తా. నాకు ఇంకొక అంటారు, ఇన్ని రకాల సమాజాలు ఉన్నాయి కదా, ఈ సమాజాలు ఎందుకు చేరవు? కమ్యూనిస్టులు లేవు, ఏదో వాటిలో లేవు, వీటిలో లేవు, అరసనలు లేవు, విరసనలు లేవు, దళితులు ఏ సంఘంలో ఎందుకు చేరవు అని అడిగారు. నాకు ఏ సంఘంలోనూ నన్ను నేను పరిమితం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నా విశాలమైనటువంటి ప్రపంచాన్ని, ఏ సంఘమైనా కూడా పరిమితమే. ఆ పరిమితుల్లో నేను ఉండడానికి ఇష్టం లేదు. మీరు ఒక పక్క నవలలో రాశారు అన్ని, అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు. గొప్ప కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు, కథలు రాసేవాళ్ళు ఉన్నారు, నవలలు రాసేవాళ్ళు ఉన్నారు, నాటికలు రాసేవాళ్ళు, నాటకాలు రాసేవాళ్ళు, దృశ్య విమర్శ రాసేవాళ్ళు ఉన్నారు, పరిశోధన చేసేవాళ్ళు ఉన్నారు, అనువాదం ఇంగ్లీష్ తెలుగు నుంచి ఇంత చెయ్యాలని నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇన్ని రకాల విభాగాలుగా నిలబడిపోయి విడిపోయి ఉన్నటువంటి సమాజానికి నేను నా రచనలు అందేటట్టుగా చెయ్యాలి అని తాపత్రయంతో చేసిన పని. 2, దళితుల గురించి రాస్తావు, స్త్రీల గురించి రాస్తావు, బహుజనుల గురించి రాస్తావు, వెనుకబడిన తరగతుల గురించి చెప్పడమే కాదు, మానవుల గురించి రాస్తావు, గిరిజనుల గురించి రాస్తావు. ఎందుకు అంటే ఇంతమంది జీవితాన్ని చూస్తూ ఉన్నాం, ఇంతమంది జీవితాన్ని అందరికీ తెలియజేయాలి. ఒక్కటే ఇన్ని రచనలు చేయడానికి
ఇన్ని ప్రక్రియలు రాయడానికి, అవును. ఇన్ని రచనలు, ఇంత విధానం చేయడానికి వీలైనంత మంది తెలుగు వాళ్ళ దగ్గరికి, ఆ చదవగలిగిన వాళ్ళ దగ్గరికి పోవాలి అని. అంతేకాదు చదువుకోని వాళ్ళ దగ్గరికి కూడా నాటకం పోతుంది, అందుకని వెళ్ళాలని. అట్లా వీలైనంత వరకు నేను అనుకుంటున్నటువంటిది చెప్పాలి. నేను అనుకుంటున్నది ఏమిటి, ఈ సమాజాన్ని యథాతథంగా ఎట్లా ఉందో అట్లా ప్రేమించి ఆరాధించి పూజించి ఇది అభివృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఆకాంక్ష చూపించి జనం పైకి రావాలి, ఉన్నతులు కావాలి. ఏ రకమైనటువంటి అపార ప్రేమతత్వంతో రచనలు చేశారు కదా. అవును అవును. ఇప్పుడు ఫస్ట్ లో కవిత్వం రాసిన కులం ధనం అని రాశారు. అయినా కానీ దాని నుంచి మంచి విడిపడి బయటికి రావాలని చెప్పడం ఇప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి పెద్ద ప్రమాదం. భయం, చెప్పలేని భయంతో దేశం నాశనం అవుతుంది. ప్రతి వాడికి కూడాను ఏదో భయంతో నాశనం అవుతూనే ఉంటాడు. ఒకటి భయం కులం వల్ల వస్తుంది, ఇంకొకటి ధనం వల్ల వస్తుంది. ఈ రెండింటిని లేకుండా చేసేటటువంటి పరిస్థితి కావాలి. ఒకడు ధనం పంచితే సరిపోతుంది అంటాడు, చాలదు, కులాన్ని తీసేయాలి. ఈ రెండు పోతే తప్ప ఈ జనం బాగుపడరు, ఈ సమాజం. అందుకే ఒకసారి అంబేద్కర్ పనికొస్తాడు అని అంటే కులం దాకా ఆయన పనికొస్తాడు. మీకు మార్క్స్ పనికొస్తాడు అని అంటారు, అలా డబ్బు పంచితే సరిపోతుంది అంటాడు. ఆయన కుల సంగతి తెలియదు, ఈ డబ్బు పంచే సంగతి తెలియదు. మీకు సమాజంలో ఎంత విస్తృతమైనటువంటి వేదన ఉందో, పిరికితనం ఉందో, భయం ఉందో, ఆ భయానికి కారణమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి శత్రువులు, ఒకటి కులం. ఈ వర్ణ వ్యవస్థ నాశనం అయితే తప్ప పిరికితనం నుంచి భారతదేశం బాగుపడదు. దేశంలో ఉండే సంపద అంతా ఉన్న వాళ్ళకే పంచిపెడుతూ కూర్చునేటటువంటి రాజ్యంలో సామాన్యులుగా అది అందేబాటు రావాలనంటే ఈ మొత్తం సంపద పంచిపెట్టే రోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే పరిస్థితి అది వస్తే తప్ప కాదు అని నాకు స్పష్టం. అందుకే కులందోన నేను నా జీవితం ప్రారంభమైన దశలోనే ఈ దేశానికి ఉన్నటువంటి సమస్యలు రెండు, ఒకటి కులం, మరొకటి మతంతో ఇబ్బంది లేదు, ధనం పంచాలి, కులాన్ని కోల్చాలి, ఖచ్చితంగా రాశా. అది నాకు నేను ప్రారంభంలోనే జీవితం మొదటి దశలోనే నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు ఆ మాట, ఈ రెండింటి కారణంగానే కులం వల్లన్నా నాకు భయం వస్తుంది, డబ్బు లేకన్నా భయం వస్తుంది. ఈ రెండు లేకుండా ఉంటే మనిషి స్వేచ్ఛగా ఉంటాడు. ఆ స్వేచ్ఛ సమాజం రావాలని, స్వేచ్ఛ భారత్, నిర్భయ భారతం ఏర్పడాలని ఆ అద్భుతమైనటువంటి ఒక ఆశా స్వప్నాన్ని కలగనడం నా సాహిత్యం యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఈ మీరు అప్పట్లోనే అస్తిత్వవాదాలు వచ్చాయి, అస్తిత్వవాదాలు తర్వాత వచ్చాయి మన తెలుగులో. అస్తిత్వాలు రాకుండా ముందే చాలా రచనలు మీరు చేశారు. అవును. ఈనాడు ఏంటంటే మీరు అన్నట్టుగా గ్లోబలైజేషన్ వచ్చేసింది. ఈ అస్తిత్వ వాళ్ళు ఎవరు బాధలు వాళ్ళు రాసుకోవచ్చు, చేయొచ్చు. కానీ విస్తృతమైనటువంటి వస్తువు మీద ఇప్పుడు చాలా మంది రాస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి యువ రచయితలు కానీ వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రచయితలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఈ సమాజాన్ని ప్రధానంగా ప్రేమించాలి, ఎవరిని ద్వేషించొద్దు. శత్రువు అనుకుంటావు, వాడిని ద్వేషించొద్దు. వీడు మిత్రుడు అనుకుంటావు, వీడిని ప్రేమించొద్దు. ఇద్దరు మనుషుల్ని ప్రేమించు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ సమానంగా ఉండాలి, సజీవంగా ఉండాలి. ఒకడు అణగారిపోతూ ఒకడు అద్భుతమైన ఉన్నతుల్లో చేరడం కాదు, సుఖంగా ఉండాలి. మనిషి వికాసం చెందాలంటే, మనిషి అభ్యుదయాన్ని చేరుకోవాలంటే, ఒక ఉన్నతమైనటువంటి సమాజం నిర్మాణం కావాలంటే, ఈ దేశం ఇంతకంటే ఉన్నతంగా ఉండాలంటే మనం మనిషిని ప్రేమించి తీరాలి. మనిషికి ఉన్నటువంటి పీడలన్నీ తొలగిపోవాలి. ఏదో రాజ్యాంగంలో ఇది ఉంది చాలంటే చాలదు, ఇది ఐపీసీలో ఇది ఉందంటే చాలదు. వీటన్నిటిని దాటినటువంటి ఒక భారతీయ మనస్తత్వంలో ఉండేటువంటి చైతన్య శక్తి విజృంభించేటటువంటి అవసరం రావాలి. అది వస్తే మనిషి వికాసం చెందుతాడు. ప్రతివాడు ఒక పరిమితమైనటువంటి మూలన కూర్చొని కేకలు పెట్టడమే వచ్చింది. వాడు కూర్చుని కేకలు పెడుతూ దేశాన్ని మొత్తాన్ని అరుస్తున్నట్టుంటాడు. ఇక్కడ నువ్వు ఒక్కడివే కేకలు పెడితే చాలదు, మొత్తాన్ని జనాన్ని ప్రేమించిన వాడు మాత్రమే అవసరం. ఒక్క సమాజాన్ని ప్రేమించేవాడో, భాగాన్ని ప్రేమించేవాడో, కులాన్ని ప్రేమించేవాడో, మతాన్ని ప్రేమించేవాడో, ఇట్లాంటి వేరు ప్రాంతాలను ప్రేమించేవాడు దేశానికి నష్టం చేసేవాడే కానీ
మేలు చేయలేరు. మీరు ఏదన్నా చేస్తాను అని అంటే ఈ దేశాన్ని వర్గం లేని, వర్ణం లేని సమూహంగా మార్చే శక్తిగా మీరు ప్రయత్నం చేస్తే చెయ్యండి. ఒకడు సంపాదనలంతా ఒక చోట కూర్చోబెట్టి ఇంకొకడంతా అణగారిపోయిన వాడిని అణగారుస్తూనే ఉంటారు. వీళ్ళు అణగారిన వాళ్ళు అణగారుతూనే ఉంటారు, నిద్ర మేల్కొనరు. వాడేమన్నా మేల్కొన్నవాడు దోచుకుంటూనే ఉంటాడు, వాడు పెరిగేవాడు పెరుగుతూనే ఉన్నవాడు, తరిగేవాడు తరిగిపోతూనే ఉన్నాడు, నేలవాడు నేలలోకి పోతున్నాడు, ఆకాశంలో వాడికి ఇంకా గగన అంతరానికి చేరిపోతున్నాడు. ఈ వ్యత్యాసాలు పోతున్నాయి. వ్యత్యాసాలు నాశనం అయ్యేటట్టుగా రచన చేయాలి ఎవరైనా. ఈ రచనలు చేసేటప్పుడు రెండు పక్కలా ఉన్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థని ప్రేమించడం రావాలి. వాడిని ప్రేమించడం అని అంటే వాడు స్తుతించడం కాదు. వీడి ప్రేమించడం అంటే అన్నం పెట్టడమో లేకపోతే ఆశ్రయం ఇవ్వడమో కాదు. మనిషిగా వాడి చైతన్యాన్ని, వాడి శక్తిని, వాడి యుక్తిని, వాడు సాధించగలిగేటటువంటి వ్యవస్థని, వాడికి ఉండే ఒక ప్రతి మనిషి వాడికి ఉండేటటువంటి వ్యక్తిత్వానికి సంపూర్ణమైనటువంటి వికాసంగా పెరగడానికి దేశం ఏ రకమైనటువంటి అవకాశం ఇస్తుందో ఆ అవకాశాన్ని ఇచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు పేదరికంలో కుమిలిపోతున్నవాడు పేదరికంలో చచ్చిపోయేటట్టుగా ఉండకూడదు. డబ్బుల్లో కూర్చున్నవాడు డబ్బును ఏం చేసుకోవాలో తెలియక నాశనం అయిపోకూడదు. రెండింటి మధ్య కూడా ఒక దోవ ఏర్పడాలి. మీరు డబ్బుని పంచుతారో, కులాన్ని తుంచుతారో, మీరు ఏం చేస్తారో మీరు రచనలు చేయండి. మనిషిని ప్రేమించండి, మనుషుల్ని ఒకటిగా చేయండి, బాధ్యత కలిగి జీవించే రాష్ట్రం చూడండి, పిరికితనం లేకుండా చేయండి, కోపతాపాలు చూపించవచ్చండి, ఎవరి మీద ద్వేషం చెప్పద్దు. ఈ ద్వేషంతో మనం ఏదో మనం ఏమి చేయలేము, అది చెయ్యొద్దని చెప్పి రచయితలకు చెప్పే మాట, ప్రేమించి పీడన తొలిగేటట్టుగా, పిరికితనం పోయేటట్టుగా, అసమానతలు తొలిగేటట్టుగా, సమానతలు కలిగేటట్టుగా ఈ సమాజం సర్వసభ్య సమాజంలో ప్రపంచంలో తలెత్తుకు తిరిగేటటువంటి గొప్పదిగా ఉండేటట్టుగా ఇంత వేల మంది, లక్షల మంది, కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో ప్రపంచంలో మేమంతా మనగాళ్ళమే అనేవాడు ఈ కొద్ది మంది కేకలు పెట్టుతున్నారే కానీ అణగారిపోయినటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో చైతన్యం తేవడానికి ఒక్కటే మార్గం ఉంది. ప్రాథమికంగా మనిషిని ప్రేమించండి. ప్రేమిస్తే వాడిలో ఉండేటటువంటి చైతన్యం రగులుతుంది. మనిషిలో ఉండే చైతన్యం రగిలితే వాడు అభ్యుదయాన్ని సాధించుకుంటాడు, గొప్పవాడు అవుతాడు, లోకానికి పనికొచ్చాడు అవుతాడు. దేన్ని మీరు తిరస్కరించొద్దండి, దేన్ని మీరు సత్కరించొద్దండి, వాడిని ఎవరినో స్తుతించొద్దండి, వీడిని ఎవరినో అణగదొక్కొద్దండి. ప్రతి వాడికి అవకాశం ఇవ్వమండి. అవకాశం ఏదో రాజ్యాంగంలో ఉన్నదనో, ఐపీసీలో ఉందనో, హైకోర్టులో ఉందనో, సుప్రీంకోర్టులో ఉందో వీటిల్లో ఉండేవి కాదు. రాజ్యాంగం ధర్మం అంతా మనిషిలో ఉంది. మనిషి ప్రేమ నుంచి ఉంది. మనిషిని వచ్చేటటువంటి నువ్వు ఎవరికో ఒక్కరు దానం చేస్తావు, ఎంతమందికి దానం చేయవాలో, ఏ రకంగా మనిషిని పైకి తీసుకొస్తావు. అందరూ కూడా అందరితో సమానంగా చదువులోనూ అన్ని విషయాల్లో సమానంగా వచ్చేటటువంటి భారతదేశాన్ని కలకనవండి, దాన్ని సాధించడానికి సాహిత్యమైన ఎవరిని తిట్టడానికో ఎవరినో నిందించడానికో కాదు, మానవత్వాన్ని చైతన్యవంతం చేయడానికి, దాన్ని విజృంభించేట్టు చేయడానికి, అది విశాలంగా కల్పించే భావాలు తెచ్చుకునేటట్టుగా రచన చెయ్యమని, మనిషిని ప్రేమించమని, మనిషి చుట్టూ ఉన్నటువంటి దుర్గంధాన్ని పోగొట్టమని, దయనీయ పరిస్థితిని పోగొట్టమని, వాడిని మనిషిగా ప్రేమించమని, వాడికి విశాలమైన సామ్రాజ్యంలో వాడికి ఏ రకమైన ఎక్కడికి పోవడానికి కూడా చాలా మందికి ఒక చోట నుంచి ఒక చోటకి పోలేరు. ఇప్పుడు పోలేని పరిస్థితి ఉండకూడదు. ఎవరు ఎక్కడికైనా పోవడానికి విశాలమైన ఈ దేశంలో అవసరం ఉండాలి. ఈ పరిధులు ప్రమేయాలు వీటిని తొలగి కులం లేని, మతం లేని, ఏ రకమైనటువంటి వర్గం లేని, వర్ణం లేని, ఒక అద్భుత పీడనలు లేని సమాజాన్ని సృష్టించేదానికి ఆలోచన చేయమని, దాన్ని సాహిత్య రూపంలో ఆచరించమని యువకులు మిత్రులందరినీ, చాలా ఆలోచన పరులందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ
ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. చివరిగా ఇంకొక విషయం మర్చిపోయాం గురువు. చెప్పండి. మీ జీవితాన్ని మరి ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి తల్లిగారు. అదేవిధంగా మీ జీవితాన్ని అందులో ఆనందమయం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీ ధర్మపత్ని గారు. మా అమ్మ, మా ఆవిడ. మీ ఆవిడ గురించి, మీ పిల్లల గురించి చివరికి చెప్పేసి. ఇంతకాలం అయిన తర్వాత ఇది ప్రేమేనో, వివాహమేనో, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళేనో అనడానికి కుదరదు. ఎందుకంటే కులంతోనూ, ధనంతోనూ, వయసుతోనూ ఏ రకమైనటువంటి సంబంధాలు లేనటువంటి పెళ్ళినది. ఇవి అన్నిటికీ అతీతమైంది. మా అమ్మ ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో అంత అద్భుతమైనటువంటి వ్యక్తి నా భార్య. ఆమె నన్ను, మీకు ఒక్క మాట చెప్తానండి, ఆమె జీవితాంతం నాతో మాట్లాడిన మాటలు ఒక 10 కంటే 100 కంటే ఎక్కువ లేవు అనడానికి మేము మాట్లాడుకునే సందర్భమే ఉండదు. ఆశ్చర్యకరం. మేము మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. ఎప్పుడన్నా నేను భోజనం చేస్తానంటే సరే, నేను వెళతానంటే సరే, ఈ సరేలు వేయి ఉండొచ్చు, లక్ష ఉండొచ్చు. నేను పలానా పని చేస్తాను, సరే, అవును సరేను తప్ప ఎక్కువగా మాట్లాడిన మాటలు మేము లేవు. పిల్లలకి పెళ్ళిళ్ళు ఈ పేర్లు పెడతాను, సరే, ఏది కూడా అంటే మీరు ఏం చెప్తే అది. ఏం చెప్పిన ఒక్క మాట అనేది, భగవంతుడు మిమ్మల్ని ఎందుకో ఎన్నుకున్నాడు. ఆయనకేదో ఒక పని ఉంది మీతో. ఆ పని ఏదో మీ చేయించడానికి ఆయన మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీకు ఎవరో ఏమీ చెప్పడాల్సిన అవసరం లేదు. నాకు ఈ సందర్భంలో చిక్కుగా ఉంది అని అడిగితే, చిక్కు కూడా మీ తండ్రే నీకు తీరుస్తాడు. మీకు ఏమీ చిక్కుండదు, మీ అన్నీ విజయవంతంగా ఉంటాయి. తర్వాత ఇంకొక మాట, నేనేమన్నా అంటే అది జరుగుతుందని ఆమె నమ్మేది. అందుకని ఎప్పుడు ఎవరు కూడా ఆయన కోపం తెప్పించొద్దు. నేను ఎప్పుడు కోపపడను, చూసుంటారు మీరు. ఎప్పుడు ఎవరికి కోపం తెప్పించొద్దు అనేటటువంటిది, ఎవరికన్నా కోపం వచ్చే మాట అనొద్దు. ఆయన ఒకవేళ ఏదన్నా అంటే అది జరుగుతుంది, జాగ్రత్త. ఒకసారి నాకు పెద్ద కూతురు పుట్టింది. నీకు ఒక మంచి కూతురు పుట్టింది అని చెప్పాను. కూతురే పుట్టింది. ఎట్ట తెలుసు మీకనేది? కూతురు పుడితే బాగుందని అనుకుంటున్నానులే అని అనుకోవచ్చు కదా. కొడుకు పుట్టాలని చూస్తారా అందరూ అని అంది. కూతురు పుట్టాలి అనుకున్నాను అని అన్నా. తర్వాత 2 కొడుకులు చనిపోయారు. వాయిస్ తిరిగి ఒకడు ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఇంకొకడేమో పుట్టి చనిపోయాడు. 2 బాయ్స్ చనిపోతే ఆమె చాలా దిగులు పడింది. అబ్బాయిలు చాలా. ఆమెని ఆరోగ్యంగా ఉంచడానికి సిమ్లా నుంచి క్యారెట్ చొప్పున 3-4 ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడ దొరకనటువంటి యాపిల్స్ తెప్పించిన పరిస్థితి ఉంది. తెప్పించడానికి కారణం, ఆమె చెల్లెలు సిమ్లాలో నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉండేది. ఆమె పంపించేది. పిల్లలు చాలా తెలివితేట కలిగిన పిల్లలు, చక్కని పిల్లలు పుట్టేవాళ్ళు. బంగారు లాంటి పిల్లలు చనిపోయారండి, పుట్టారండి. ఏం చేస్తాం మనం? ఆ తర్వాత అంటే ఇప్పుడు అప్పుడు మళ్ళీ గర్భవతి అయింది. ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉద్యోగానికి పోవద్దు. 8 సంవత్సరాలు సెలవు పెట్టించాను ఆమెతో. ఇంట్లో ఉంది. 2 పిల్లలు మగ పిల్లలు చనిపోయారు అనుకుండేది. వచ్చే ఆ ఫలానా తారీఖున ఉదయాన, ఈ నెలలో ఈ తారీఖున ఉదయాన నీ కొడుకు పుడతాడు, నువ్వు నిర్భయంగా ఉండు అని చెప్పా. ఆ తారీఖుకే, ఆ ఉదయానికే, ఆ నెలలోనే శ్రీకిరణ్ కంది. అప్పటి నుంచి ఏమంటుందంటే, మీ యొక్క ఆశీస్సులకు బలం ఉంది. నేను ఆశించేనే కానీ నేను ఆశించడేమి, నేను ఆశించలేవు. నేను కోరుకున్నా, అంతే. నేను కోరుకున్నా. ఆ డేట్ కంటే అది చాలా అద్భుతం. అందుకు అప్పటి నుంచి ఎప్పుడు యోధ వచ్చినా ఇప్పుడేమవుతుంటే, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగుండే పరిస్థితి లేదు, పోయిద్దాం పదా అన్న. కొద్ది రోజులకు చనిపోయాడు. ఎందుకు అట్లా అనుకున్నావు అని ఉంటుంది. పోయి చూసిద్దాం పదా. 6th సెన్స్ అంటారు. ఇంకోసారి అట్లా చాలా సందర్భాల్లో ఇది అయితే బాగుంటుంది అని అంటే, అయితే సంతోషం అండి అంటుండేది ఆమె. అవి అయ్యాయి.
వాళ్ళు చనిపోయిన తర్వాతనే మిగతా ఇప్పుడు వీళ్ళంతా అంటే మధుజ్యోతి కానీ ఆశాజ్యోతి గారు కానీ వీళ్ళంతా పుట్టిన తర్వాత క్రమక్రమంగా వచ్చినటువంటి పరిణామంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఆమెకి ఎప్పుడు ఏమి చెప్పవలసి వచ్చేది కాదు. పిల్లలతో కూడా అని తప్ప మాట్లాడేది కాదు. మీరు నాన్న రాసుకుంటున్నాడు, మీరు మేరకుండండి. నేను రాసుకుంటుంటే ఏందా పీచి రాతలు పోయి కూరగాయలు తేకూడదా అని అడిగే మనుషులు ఉంటారు. ఎక్కువ సమయం మీరు రచనలకే కేటాయించారు. నేను సమయం అంతా నా సమయం అంతా ఎక్కడ అదే తక్కువ కదా. బట్ దేనికి ఎంత సమయం వినియోగించుకోవాలో, ఎప్పుడు ఏ పని చెయ్యాలో, పిల్లల్ని కుటుంబాన్ని ఏమి చూసుకోవాలో, నేనేం ఏది చెయ్యాలో అది స్పష్టంగా నిర్ణయించుకుని దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా చేశారు. వాళ్ళు ఊహించేవాడు శ్రీవోదం రమ్మడింటే వాళ్ళకి ఎవరికి ఏమి అడ్డం ఉండేది కాదు ఆ రోజున పిలుస్తున్నప్పుడు. అంటే వాళ్ళకి ఎవరికి ఏది ఆలోచన సరే. కుటుంబంలో ఆమె చాలా అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి, చాలా ప్రేమ కలిగినటువంటిది. మా అమ్మ తర్వాత అంత బాగా ప్రేమించినటువంటి మనిషి ఆమె. అంత బాగా ప్రేమించేటటువంటి వాళ్ళు నా ఆడపిల్లలు, అంతకంటే బాగా ప్రేమించేవాళ్ళు ఈ మగపిల్లలు. నన్ను మీరు ఆత్మీయులు, విద్యార్థులు వేల మంది, లక్షల మంది అన్నది ఇబ్బంది ఏం లేదు. వీళ్ళందరూ నన్ను ప్రపంచం అంతా కూడా ఇంతగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే నేను కారణం కాదు. మా ఆవిడ అనే మాట ఏమంటే, నీవేదో చేయడానికి ఏర్పడ్డావు. ఇది కరెక్ట్. అంటే ఏదో కారణ జన్ముడు అంటారు. ఆమె నువ్వేదో పని చేయడానికి పుట్టావు, మీ నాయన నిన్ను ఆ పని చేయించుకుంటున్నాడు అనే మాట అంది. ఒకసారి నేను చాలా ఇబ్బంది పడి 13 సంవత్సరాలు ప్రభుత్వ కళాశాలలో చాలా ఉన్నతమైన మంచి బాగా గౌరవమైనటువంటి ఉద్యోగంగా ఉన్నా. పీజీ సెంటర్లో పోస్ట్ డాక్టరల్ వర్క్ చేయడానికి కోరాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గరికి నేను వెళుతున్నా. అక్కడ నేను ఎంఏ వాళ్ళకి పాఠం చెప్పే అవకాశం వస్తుంది. అక్కడ అందరికంటే చిన్నవాడిని అవుతా. నా ఉన్నతమైనటువంటి స్థానం పోయి ఓ చిన్న దశలోకి పోయే పరిస్థితి వస్తుంది. కానీ బిఏ నుంచి ఎంఏ పరిణామం చెందే అవకాశం ఉంది. వెళదామనే లోపల ఇష్టం ఉంది. అక్కడ పోయి నేను తెలుగు డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి సామాజిక వర్గంతో ఉండే సమస్యలు మీకు తెలుసు కదా, అవి ఎదుర్కోవడం నాకు భయం ఉంది. ఆ రెండింటి నుంచి ఎందుకు ఏం చెయ్యాలి, నేను వెళ్ళడం ఏమోనో భవిష్యత్తుకు మంచిది, వెళ్ళి తలకాయ నొప్పి తెచ్చుకొని కోపం తెచ్చుకొని ఘర్షణ పడే పరిస్థితి రావడం మంచిది కాదు అని ఆలోచిస్తూ నేను ఏం చేయమంటావు అని అంటే 4-5 సార్లు అడిగా. ఆమెను అడిగి నేను చేయమంటే నువ్వేం చెప్తే నేను వింటాది అని అన్నా. మీరే నిర్ణయించుకోండి అని అంటుంది. ఏం చేసినా మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందని. ఆమెకు బైబిల్ ఇష్టం. చివరికి నాకు ఏదో ఒక మాట చెప్పు అని అంటే బైబిల్ తీసి కళ్ళు మూసుకుని తీసిది అంతే. కళ్ళు మూసుకుని తీసి ఒక చోట ఏలు పెట్టి కళ్ళు మూసే పెట్టింది. ఇక్కడ ఏం చదువుతుందో చదువు అంది. నువ్వు వెళ్ళు, నీతో నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు వెళ్ళండి అన్నది. మేడం గారు, అంటే మీ జీవితంలో 2 శ్రీమూర్తులు, ఒకరు అమ్మ, ఒకరు ఈ కూతుళ్ళు కూడా ఎంత ప్రేమగా ఉంటారు అన్నయ్య. వాళ్ళు ఏడుస్తారు, కొంచెం కళ్ళు జ్వరం, ఇక్కడ జ్వరం వచ్చిందంటే వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు మీ వారసులు అంటే మీ జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. బట్ మీ వారసులుగా మాత్రం వాళ్ళు మీ పేరు నిలబెట్టారు. నువ్వు కానీ మీ మిత్రుల బృందం ఒక ఇంతమంది ఉన్నారు కదా, మీరు చూపించేంత ప్రేమ, ఇంత ఆదరణ, ఇంత ఆత్మీయత, ఇంత ఆలింగనం చేసుకోవడం ఈ సమాజంలో ఎక్కడ జరుగుతుంది చెప్పు? ఇది అద్భుతమైనటువంటి వరం. ఇది నేను పిల్లలంతా బాగా ఉన్నారు, బాగా పైకి వచ్చారు. అందరూ కూడాను పిల్లలు కానీ, వాళ్ళకి తోడైనటువంటి పిల్లలు కానీ, అంటే కోడళ్ళు, అల్లుళ్ళు కూడా అందరు కూడాను నాకంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. నాకంటే ఉన్నతమైన ఉద్యోగాలకు రావాలి అని వాళ్ళు నేను కోరుకుంటా ఉంటా. మధు తల్లి అద్భుతమైనటువంటి పరిశోధన చేస్తుంటుంది. మా ఆశ తల్లి అద్భుతమైనటువంటి ఆవేశపరవశంగా చెప్పే మంచి రచయిత్రి చేస్తుంది, పరిశోధకురాలు. వీళ్ళల్లో ఇద్దరిట్లోనూ
మంచి ఆలోచనలు, మంచి ఆచరణ, సమాజం పట్ల ప్రేమ. సేమ్ మీకు వాళ్ళు నా కూతురు కూడా వైశాఖలు ఏంటంటే చాలు కదా, అంతకంటే ఏం కావాలి చెప్పు. పిల్లలందరూ కూడాను నాకంటే ఉన్నతమైన మీ అబ్బాయి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంది. అదే వాళ్ళు బాగా అందరూ. ఇప్పుడు నువ్వు మీ ఆవిడ ఎంత బాగా చూస్తుందయ్యా నన్ను. నీకు సంబంధించినటువంటి, నాకు సంబంధించినటువంటి, నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు తయారు చేసిన 100 మంది 1000 మంది రచయితలని తయారు చేశారు. వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు. ఇదెంత అదృష్టం నాకు. ఎంత విశాలమైనటువంటి మానవ ప్రేమను సంపాదించుకోవడం అది చాలా అద్భుతం. ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైన వ్యక్తులు వాళ్ళందరి పేరు ఎందుకు, కానీ ఎంతో గొప్పవాళ్ళు కూడా అంత ఆదరంగా మాట్లాడుతున్నారంటే కారణం మనం సీఎంలకు ఎవరికన్నా ఉత్తరం రాస్తే తప్పనిసరిగా ఆలోచన చేస్తాము అనే మాట, ఆ పరిస్థితి ఉండడం అంటే అది ఎంత ప్రేమ. ఒకప్పుడు విద్యార్థిగా ఉన్న వాళ్ళే ఇంత ప్రేమగా చూపించడం అంటే నీ ఫలానాది ఇస్తానంటే నాకు వద్దనే వ్యవహారంలో నేను ఉండడం అంటే సామాన్యమైన అందువల్ల అంటే మీ జీవితం ఒక అద్భుతం గురువు గారు. ఒక మాట నేను అదే అనుకుంటాను. ఇంకొకటి ఏమంటే సాధారణంగా ఇప్పుడు మీకు 85, 86 ఈ వయసు వరకు ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా చిన్ననాటి కష్టాలు అనుభవించినప్పటికీ క్రమక్రమంగా మీ గ్రాఫ్ పైకి వెళ్ళి కేంద్ర సాహిత్య అకాడమీలో మరి మీరు ఎన్నో పనులు చేశారు, విశ్వవిద్యాలయాలు చేశారు, కీర్తి దేవి అవార్డు, మూర్తిదేవి అవార్డు, ఇవన్నీ. ఇంకొకటే మేము కోరుకోవడం ఏంటంటే ఒక జ్ఞానపీఠ అవార్డు ఒకటి వస్తే అదే మనకి రావాలని చెప్పి మేమంతా శిష్యులుగా మేము కోరుకుంటున్నాం. అంటే మీ ప్రేమ వల్ల అసాధ్యం ఏమీ లేదు. నేను మీ ప్రేమ నాకు ఏదైనా సాధించే విషయం ఏమిటంటే గురువు గారు, మీరు అంటే విస్తృతమైన రచనలు చేయడమే కాకుండా ఆనాటి పత్రికలు కానీ, టీవీల్లో కానీ, దూరదర్శన్లో కానీ ఆ రకంగా కూడా మాలాంటి వాళ్ళని అప్పటికి యూనివర్సిటీలో కొద్ది రోజులు చదివినప్పటికీ బయట కూడా ఎప్పుడు మీ రచనలు విని చాలా మంది రచయితలు, కవులు, విమర్శకులు ఎంతో మంది తయారయ్యారు. అంటే ఇంత ఒక గురువు ఇంతమందిని లక్షలాది మంది తయారు చేయడం సామాన్యమైన. డిగ్రీలో చదువుకున్న వాళ్ళు, ఎంఏలో చదువుకున్న వాళ్ళు, ఎంఫిల్, పిహెచ్డి వీళ్ళు చేసిన వాళ్ళే కాకుండా సాహిత్యం ద్వారానో మాట ద్వారానో పరిచయమైనటువంటి ప్రపంచం చాలా పెద్దది. ఇవి ఎంత దానికి అనేక పదవులు కూడా ప్రిన్సిపాల్ గాను, వైస్ ఛాన్సలర్ గాను, ఇట్లా ఎన్నో పదవులు మీకు ఒక మాట చెప్తా కూడా చాలా మంది జీవితాలు ఇచ్చారు. అవును. అదే విధంగా మీ ఊళ్ళో లైబ్రరీ పెట్టి దాదాపు ₹1,00,00,000 పని, ఇవన్నీ విషయాలు చాలా మంది తెలియదు. మీరు అంటే సొంత ఊరికి మీ సొంత డబ్బులు, ఎందుకంటే కష్టపడి సంపాదించినవి ₹1,00,00,000తో ఆ విధంగా లైబ్రరీలు కట్టించి అంటే ఏదో ఒక ప్రేమతత్వం అనేది మీరు విషయాల శూన్యం కవితా సంపులు చెప్పారు. అతను చదివితే నాకు ఎంత గొప్ప ప్రేమతత్వం ఉంటే అంత గొప్ప రచన చేయలేదు. చాలా సంతోషం గురువు మీరు, ఎందుకంటే చాలా సమయం మాకు కేటాయించారు. చెప్తారా 5 గంటల సేపు ఆపకుండా క్లాస్ చెప్పిన అనుభవం నాకు ఉంది. అంటే అప్పుడు వయసులో ఇప్పుడైనా సరే నీకు ఓపిక ఉండాలి కానీ, మీ టీవీ రికార్డ్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి కానీ, నాకు సమయం నన్ను ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ లో చేరినప్పుడు మాట్లాడే రాదు, నేను భయపడేవాడిని అన్నాను. ఈ రోజు అద్భుతమైన వక్త. ఒక్కొక్కసారి మీరు ముందు మాటలు రాసినా, మాట్లాడినా అసలు ఆలోచనలు ఎటువంటి మేధావులైనా కూడా ఏం మాట్లాడారని అనిపిస్తుంది. ఒక్కటే కృష్ణ, సమాజాన్ని ప్రేమించేవాడికి సమాజం సమస్తం సంపూర్ణంగా తన హస్తగతం అవుతుంది అంతే. దాంట్లో తిరిగే లేదు. అదే దైవత్వం. ఇంకేమి అసలు ఏ రకమైనటువంటి పరిధులు ఏమి ఉండవు. ఆ గుణము, అటువంటి ప్రేమతత్వం ఉంది కాబట్టి ప్రకృతి కూడా సహకరించి మొత్తము ఒక గొప్ప వ్యక్తులు తయారు చేస్తారు, ఆదర్శ పురుషులుగా నిలుస్తారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. మీరు చాలా విషయాలు మాకు తెలియజేసిన ధన్యవాదాలు. ఎందుకంటే నేనేమనుకున్నామంటే ఆ నవల్లో ఏముంది, ఈ నవల్లో ఏముంది, ఆ కథలో ఏముంది, ఈ కథలో ఏముంది, ఆ నాటకంలో ఏముంది, ఈ పరిశోధన ఏం చేశారు, ఇవన్నీ ఏవో చెబుతావు అనుకున్నా. అందరికీ తెలుసు అవి. నా గురించి అడగడమే ధైర్యంగా పెట్టుకున్నా కాబట్టి. మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత ఘర్షణ పడి, ఎన్ని కష్టాలు పడి స్థాయికి వచ్చారు అన్నది ముఖ్యం. అంటే తెలియని విషయాలు ప్రేక్షకులు తెలియాలని ఈ ఇంటర్వ్యూ కొనసాగించడం జరిగింది గురుగారు. చాలా ధన్యవాదాలు. సంతోషం. ధన్యవాదాలు.
ఇదండి ఈ వారం అక్షరం. వచ్చే వారం మరొక రచయితతో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.